మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి అండ్ కమెంట్స్ కూడా చేయండి. మరిన్ని న్యూ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సన్షైన్ గ్లోబల్ నెట్వర్క్స్ కోడూరు రాజశేఖర్ గారు. టుడే టాపిక్ మై జూనియర్ జగదీష్, మా జిఎం గారు. రియల్ ఎస్టేట్ చరిత్రలో అతి చిన్న వయసులో జిఎం అయిన వ్యక్తి జగదీష్. నాకు బిల్డింగ్ బ్లాక్స్లో పరిచయం అయ్యారు 2011 ఇయర్ ఎండింగ్ డిసెంబర్. అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా మా జర్నీ కంటిన్యూస్గా జరుగుతుంది. వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్. అతని ఏజ్ ప్రజెంట్ 27 ఇయర్స్. అతని రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్ శ్రీ వెంకటేశ్వర్లో 9 ఇయర్స్, బిల్డింగ్ బ్లాక్స్ 1.5 ఇయర్. అతని గాజువాకలో ఇండిపెండెంట్ హౌస్, ఒక ఓన్ కారు, 3 వెంచర్లు, 3 ప్లాట్లు, అప్పు లేదు. ఎంతమంది సాధ్యమైంది ఇలాగ. అతని ఏజ్ 27 ఇయర్స్. 27 ఎందుకంటే చాలా చిన్న వయసులో వచ్చాడు. అతని పరిచయం ఎలా సాగింది? వాళ్ళ సిస్టర్ లక్ష్మిని బిల్డింగ్ బ్లాక్స్లో వర్క్ చేస్తుంది. తను వచ్చేవాడు, చేసేవాడు. నాకు పరిచయం ఉండేది కాదు. నేను క్యాబిన్లో ఎప్పుడు బిజీగా ఉంటాను ఇంటర్వ్యూ చేసుకుంటూ. ఓ రోజు ఎప్పుడు ఆ సార్ దగ్గరికి ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు, పడతారు అని చెప్పాడు. తను పెద్దగా ఇంపార్టెన్స్ ఏదో చెప్పింది. రెగ్యులర్గా వచ్చి చూసే వాళ్ళు ఒకసారి కలుద్దామని ప్రెజర్ చేయడం మొదలెట్టాడు. తప్పక తీసుకొచ్చింది మా బ్రదర్ సార్ని పరిచయం చేసి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాతోనే జర్నీ, నన్ను వదలకుండా, నా మాటలు ఇంట్రెస్ట్గా వింటూ, నా మీటింగ్లు ఇంట్రెస్ట్గా వింటూ, అలాగా అతను సక్సెస్ జర్నీ. అతనికి బస్ పాస్, నాకు బస్ పాస్ ఉండేది బిల్డింగ్ బ్లాక్స్లో. బీబీ కాలేజీ ఆఫీస్ నుంచి నడుచుకుంటూ మేము బస్ స్టాండ్ కాంప్లెక్స్కి వెళ్ళిపోయేవాళ్ళం. కాంప్లెక్స్కి వెళ్ళిపోయి అతను సుందరయ్య కాలనీకి వెళ్ళాలి, నేను బిర్లా జంక్షన్. అంటే గాజువాక వరకు వెళ్ళిపోయి అక్కడి నుంచి వెళ్ళొచ్చు కదంటే, లేదు సార్ సుందరయ్య కాలనీ బస్సే ఎక్కాలనేవాడు. ఆ బస్సులు సౌండ్లు అవి వస్తూ ఉంటే నేను ఏదో చెప్తా ఉంటే వింటూ ఉండేవాడు. అతను ఆ బస్సు ఎక్కించి నేను ఆ బస్సులో బిర్లా జంక్షన్ దిగి అతను వెళ్ళిపోయాడు. అలా చేసుకుంటూ ఉన్నప్పుడు బిల్డింగ్ బ్లాక్స్లో మీటింగ్, కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ జరిగింది. జరిగి CEO ప్రహ్లాద్ గారు బొనంజా అనౌన్స్ చేశారు. ఆ బొనంజా అనౌన్స్ చేసే టైంలో జగదీష్ కొత్త వెంచర్కి విజిట్కి తీసుకెళ్ళాడు సైట్కి. కొత్త ఖరగ్పూర్లో పనిచేసే ఒక ట్రైన్ డీజిల్ మా డ్రైవర్ సంథింగ్. అంతే, మీటింగ్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. మేము మీటింగ్ హాల్ బయట వచ్చాము అంతే. అనౌన్స్ చేసి 9 o'clockకి, మీటింగ్ 10 o'clock బయట వచ్చి. బయట రాగా జగదీష్ సార్ ప్లాట్ అయిపోయింది సార్ అన్నాడు. నేను వెంటనే ప్రహ్లాదరావు ఆయన CEO మెసేజ్ పెట్టాను, సార్ మా జూనియర్ జగదీష్ అచీవ్డ్ బొనంజా అని పెట్టాను. ఆయన కాంగ్రాట్స్ అని ఇమ్మీడియట్గా రిప్లై, ఫస్ట్ బొనంజా అచీవ్డ్. అలాగే బొనంజా అచీవ్ అయిపోయింది. ఆ మంత్ బిజినెస్ బాగా అందరూ జరిగింది. సరే, బుదిరిల పార్కులో మీటింగ్ పెట్టారు అచీవర్స్కి అందరికి. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ బిల్డింగ్ బ్లాక్స్ మార్నింగ్ 8 AM బ్రేక్ఫాస్ట్ అని మీటింగ్ స్టార్ట్ అవుతుంది. 9:30, 10 కదా డిస్పర్స్ కదా. సరే మీటింగ్ డయాస్ మీద నేను, హరికుమార్ గారు CEO గారు కూర్చోంటే హరికుమార్కి చెప్పాను, సార్ జగదీష్ అచీవ్ అయ్యాడు కదా, అచీవ్. ఓకే సార్ అని భయంకరంగా యంగ్ బాయ్ జగదీష్ అచీవ్డ్ బొనంజాని అందరూ క్లాప్స్తో ఇన్వైట్ చేశారు. కూర్చుంటే వాళ్ళ మీటింగ్ అంటే వాళ్ళ మామయ్య, వాళ్ళ సిస్టర్, మేమంతా అందరిని ఇన్వైట్ చేస్తున్నాం. వాళ్ళ మేనమామ కూడా వచ్చి, రమణ గారు వచ్చారు. ఆయనకు అసలు అర్థం కాలేదు, మా అల్లుడు ఏంటి స్టేజ్ పైన కూర్చోవడం ఏంటి, రాజశేఖర్ పక్కన CEO పక్కన కూర్చోవడం ఏంటి అని. సరే, ఒక్కొక్కరు మాట్లాడిస్తున్నప్పుడు హరికుమార్ గారు, సార్ రమణ గారు కూడా మాట్లాడమనంటే ఆయన రమణ గారి గురించి మాట్లాడమన్నారు. స్టేజ్ పైకి వచ్చి మైక్ దగ్గర ఆయన మాట్లాడట్లేదు. జగదీష్ అంటాడు, ఆయన కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఆయన చూసి జగదీష్ కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఈయన చూసి నాకు ఆనంద బాష్పాలు ఏమంటారంటే, మా జగదీష్ అంటారు. ఒక చిన్న కుర్రాడు. ఆ మీటింగ్ హాల్లో ఉన్న వాళ్ళందరికీ కార్లు ఉన్నాయి, నాకు జగదీష్ తప్ప మా ఇద్దరికి బస్ పాస్ ఉంది అంతే. ఆ మీటింగ్ హాల్లో వచ్చిన ప్రతి ఒక్కరూ చాలా కార్లు అన్నీ, మాకు బస్ పాస్ ఉంది. దీన్ని బట్టి తెలుసుకున్న నీతి ఏంటి? కసి ఉండాలి మనిషికి, కసి ఉండాలి. ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా అవి కాదు. మాకు ఏ ఫెసిలిటీస్ లేవు. నాకు ఎర్ర బటన్, పచ్చ బటన్ మొబైల్, నాకు ఫెసిలిటీస్ లేవు. అలాగా జగదీష్ చెప్పాను, నా టేబుల్ దగ్గర 2 చైర్లు ఉంటాయి, ఒక చైర్లో నువ్వు కూర్చో, ఎవడొచ్చినా లేవకూడదు,
నేనేం మాట్లాడుతాను నేనని చెప్పేవాడిని. అట్లా అది ఎవరు నేను లేవమంటే తప్ప లేవకూడదని చెప్పేవాడిని. కూర్చునేవాడు వచ్చినంతా మాట్లాడుతూ ఉంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ వినేవాడు. ఒకే సబ్జెక్ట్ని ఎన్ని రకాలుగా ఎంతమంది ఎలా మాట్లాడతాం, ఎంతసేపు మాట్లాడుతాం, వాళ్ళు ఏమి వింటున్నారు అబ్జర్వ్ చేయమని చెప్పేవాడిని. అలా చేసుకుంటూ కొంతకాలానికి ఏంటంటే 2 వీలర్ కొనుక్కున్నాడు. గ్లామర్ వెహికల్ కొనుక్కున్నాడు. ఆ గ్లామర్ వెహికల్ కొనుక్కుని మేము ఏం చేసామంటే మధ్యాహ్నం టప్పుడు ఇద్దరం వెహికల్ వెళ్ళిపోయి కర్రీస్ తీసుకొని రైస్ ఇంట్లో వండుకొని భోంచేసి ప్రతిరోజు నాన్ వెజ్ భోంచేసి ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్ళేవాళ్ళం. అలా వెళ్తుకుంటూ అక్కడి నుంచి బెటర్మెంట్ కోసం నేను శ్రీ వెంకటేశ్వర డెవలపర్స్కి వచ్చాను 2013 మే మంత్. చెప్పి అక్కడ రిజైన్ చేసి జస్ట్ ఒక 10 మినిట్స్లో శ్రీ వెంకటేశ్వరలో జాయిన్ అయ్యి 10 మినిట్స్, ఎందుకంటే బీవీ కాలేజ్ నుంచి శంకరమఠం 10 మినిట్స్లో నేను ఏం చేసిన చరిత్ర సృష్టించేటట్టు ఉంటాయి. 10 మినిట్స్ గ్యాప్ అంతే. అంటే ఆ జర్నీ వచ్చే కేకే రాజు గారికి అంతమంది కలిసి అంతా చేస్తున్నాం సార్. నేను ముందు పార్ట్ టైం చేస్తాను అని చెప్పాను. సార్ నా దగ్గర మనీ ఉంది, నాకు ఇది సోర్స్ అని చెప్పాను. నేను అడ్వాన్స్గా ఏమి కానీ అసలు తీసుకోను సార్, మినిమం 5 years ఉంటాను, మీరు బాగా చూసుకుంటే ఎంతకాలం ఉంటానని చెప్పాను. ఈరోజు శ్రీ వెంకటేశ్వరలో జగదీష్ మా ఇద్దరి జర్నీ 9th year. ఒకే కంపెనీలో చిన్న ఆఫీస్ శంకరమఠంలో మేము ఎంటర్ అయినప్పుడు ఈరోజు కార్పొరేట్ ఆఫీస్ అంతా ఉంది. ఆ రోజు మా కేకే రాజు గారి స్థాయి, ఈరోజు స్థాయి వచ్చి మా కేకే రాజు గారు నెట్ క్యాప్ చైర్మన్, సమన్వయకర్త, యాక్టింగ్ ఎమ్మెల్యే, ఉత్తర నియోజకవర్గం యాక్టింగ్ ఎమ్మెల్యే, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో పేరు ప్రఖ్యాతలు. వాటిలో మా రోల్ ఎంతో ఉంది, ఆయన తెలుసు, మా తెలుసు. పబ్లిక్లో మాకంటే ఎక్కువ తెలుసు వేరే కంపెనీస్ వాళ్ళు. త్రిమిత్ర, ప్రకృతి, బిల్డింగ్ బ్లాక్స్, భూమాత, స్వాతి, సోనభూమి, శుభగృహ, ఎన్నెన్నో కంపెనీలు, ఎన్ఎస్ఆర్లు. అట్లా మొత్తం మా రోల్ మేము అడుగుపెట్టిన వేళ విశేషం. ఈరోజు ఎంతోమంది కూడా బయట షైవ్ కాదు, మామూలు కాదు. నేను పని చేశాను అంతే, పని. మార్నింగ్ 5 o'clock నాకు కాల్ చేయాలని చెప్పేవాళ్ళని. ఎవరు ఫస్ట్ 4:55 ఎవరు కాల్ చేసేవాళ్ళు హైవే మీద ఉండాలి. 5:20 అంతా నా బండి ఎక్కాలి. నందనవనం వెంచర్కి వెళ్ళిపోయారు. 5:55 అంతా వెంచర్లో ఉండేవాడిని. అంతా ఫాస్ట్గా వెళ్ళి అక్కడి నుంచి జగదీష్కి ఫోన్ చేయించి మాట్లాడించేవాడిని. అట్లా 60 days కంటిన్యూస్గా ఎవరో ఒక మార్కెటింగ్ పర్సన్ ఒక్కరే ఛాన్స్. ఎవరు ముందు ఫోన్ చేస్తే 4:45 5 లోపు అంతే హైవే మీద రెడీ అయిపోయి చేయాలి, ఫోన్ కాదు. అట్లా చేసుకొని ఈ ఆఫీస్లో అసలు మా ఎండి గారు ఇంత చిన్న వ్యక్తి, పాలు తాగే పిల్లల దగ్గర మా రాజశేఖర్ ప్లాట్ అమ్మించేస్తాడు. అప్పుడంతా 45 years 50 years వాళ్ళు వచ్చేవాళ్ళు, అడ్వాన్స్లు అడిగేవాళ్ళు, కార్లు అడిగేవాళ్ళు. మేము కారు అడగల, మా బండి మీదే విజిట్ చూసుకున్నాం, మేము రూపాయి అడగలేదు. రోజు పిలిచి అడ్వాన్స్లు తీసుకుంటే సార్ అడ్వాన్స్లు మాకు అలవాటు చేయకండి, మేము అడగలం, మేము ప్లాట్ అమ్మి డబ్బు సంపాదించుకుంటాం, ఇంకోసారి మీరు అలాంటి మా వాళ్ళకి అలవాటు చేయకండి, మీరు అడగండి అని చెప్పాను. మీరు అడగండి సార్, అలాగా మేము రియల్ ఎస్టేట్లో ప్లాట్ అమ్మి డబ్బు సంపాదించుకుంటాం. అవన్నీ ఇస్తే ప్లాట్ అమ్మాలనే ఆలోచన రాదు. ప్లాట్ అమ్మిన అది పట్టుకుంటారని అమ్మడం మానేసి వేరే కంపెనీకి వెళ్తూ ఉంటారు. అలా అలవాటు చేయకండి అని చెప్పి చేసుకుంటూ సక్సెస్ఫుల్గా, మామూలుగా సక్సెస్ఫుల్ కాదు. ఆ కొత్త వలసలో జగదీష్ కస్టమర్ ఇల్లు కట్టుకొని జగదీష్ నీకు రూమ్ వేస్తుంటాను, గెస్ట్ హౌస్ లాగా నువ్వు దేవరాపాలకి వెళ్ళినప్పుడు ఎవరు వెళ్ళినప్పుడు వచ్చి ఇక్కడ ఉండు జగదీష్ అనే స్థాయికి ఇతను ఏం చెప్తుంది కస్టమర్ అనే స్థాయికి ఎదిగారు. ఎంతోమంది కస్టమర్స్ కూడా ఒక చిన్న పర్సన్ అప్పుడు 18 years కూడా పూర్తి కాలేదు. 18 years కూడా పూర్తి కాలేదు. జగదీష్ వాళ్ళ మదర్ పాలు అమ్ముతుంది, సుందరకాలంలో పాలు అమ్ముతుంది, పెద్దగా కాదు. వీడు గాజువాక హై స్కూల్లో చదువుకునేవాడు, ఇంటెలిజెంట్, మామూలు ఇంటెలిజెంట్ కాదు. అది మీద కాబట్టి పూర్ ఫ్యామిలీ. సరే వీళ్ళు క్యాటరింగ్కి వెళ్తూ ఉండేవాడు. టీచర్స్ ఎందుకు వెళ్ళిపోతున్నావు, నువ్వు బాగా చదివాడు అంటే సరే ఎక్కడైనా వీళ్ళు అవాయిడ్ చేయాలని, బయట పంపకుండా చూడాలంటే వీళ్ళు పక్కన క్లాస్మేట్స్కి బుక్స్ చూడమని ఆ గోడెక్కి దూకి ఎలాగ వెళ్ళిపోయి క్యాటరింగ్కి వెళ్ళి భోజనం చేసి డబ్బులు తీసుకొచ్చుకునేవాడు. అలా ప్రతి పని నేర్చుకొని డబ్బు విలువ తెలుసుకొని ఆ రోజు వీళ్ళ ఫ్రెండ్స్, సార్ మా ఫ్రెండ్స్ నాకు ఏదో నేను అందరితో మంచిగా ఉంటాను, అందరికి అవసరం, వాళ్ళకి ఏం కావాలి, నా సార్లకి ఏం కావాలి మొత్తం నేనే ప్రతిదీ ఒకటే ఆర్గనైజ్ చేసేవాడిని. ఎక్కడ పోవాలని వాళ్ళు షేర్ చేసుకుని నన్ను పిలిచేవారు. నాకు బాధగా ఉండేది. ఈరోజు నేను వాళ్ళందరికీ పెట్టే స్థాయిలో ఉన్నాను. వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతుంది, జగదీష్ ఎప్పుడు మాతోనే ఉంటావు, ఇప్పుడు 1,00,000 అంటావు, 50,000 అంటే ఎట్లా వస్తుంది డబ్బు అంటే మా రాజశేఖర్ సార్ నేర్పించారు. చెప్పండి, ఇది మార్కెటింగ్
ఎందుకంటే టైమింగ్ జాబ్ కాదు కదా, విజిట్ అంటాడు, వస్తాడు, ఎంటర్ అవుతాడు, లేదా ఆఫీస్లో రెడీ చేసుకున్నప్పుడు వీళ్ళు వెళ్తారు, చెప్తూ వచ్చేస్తాడు. కస్టమర్ ఎంతసేపు, రోజు కస్టమర్ రాడు కదా, జస్ట్ దాన్ని చూసుకొని ఆర్గనైజ్ చేసుకుంటూ చక్కగా సబ్జెక్ట్ నేర్పించాను. బిల్డింగ్లో వస్తున్నప్పుడు లంచ్ టైంలో హరికుమార్ గారు క్యాబిన్లో నుంచి లంచ్కి వెళ్తే జగదీష్ నైస్గా అంతా బాగుండే లోపల హరికుమార్ ల్యాప్టాప్ వాడేవాడు. 2011-12లోనే ల్యాప్టాప్లో ఆన్లైన్ బిజినెస్ చేసేవాడు. 11-12లోనే, అర్థమైందా? అప్పుడే ఇంక వేరే వాళ్ళు కోడేవారు హరికుమార్ గారు, వేరే వాళ్ళకి జగదీష్ ఓకే అని ల్యాప్టాప్ జగదీష్ కన్వర్ట్ చేసి వెళ్ళిపోయేవాడు. అలాగా చేసుకుంటూ అదంతా క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ సబ్జెక్ట్ ఎప్పుడు కూడా సబ్జెక్టు. మనం దేనికోసం వచ్చాం, మన పని ఏంటి, మనం వచ్చిన పని ఏంటి, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన గోల్స్ ఏంటి, అలాగే నూరు పోసి మెదళ్ళు అట్లా ఫీడ్ చేసి పెట్టాను. అలా చేసుకుంటూ శ్రీ వెంకటేశ్వర సార్ కొంతకాలం తర్వాత అవన్నీ కమిట్మెంట్ పూర్తి చేసుకుని వస్తుంది. మళ్ళీ 1 వీక్కి వచ్చేసాడు. 1 వీక్కే వచ్చేసి ఇక్కడ అటాచ్ అయిపోయాడు. అక్కడి నుంచి ఈరోజు కూడా శ్రీ వెంకటేశ్వర జర్నీ ఎక్కడ వెంచర్ వేసినా, ఏం వేసినా, ఎన్ని గంటలమన్నా మేనేజ్మెంట్ కానీ ఏం కానీ చక్కగా ఒక శ్రీయా గార్డెన్స్ వెంచర్ అమ్ముతున్నాం. ఒక కస్టమర్ వచ్చాడు, బేరాలు ఆడుతున్నారు. కంపెనీ కట్టాల్సిన ప్రైజే మొత్తం టోటల్ అనేవి 48. సార్ ఎండి గారికి వెళ్ళలేదు సార్, కస్టమర్కి ఇచ్చేయండి సార్. జగదీష్ మీకు ఏం లేదు, మాకు రాకపోయినా పర్లేదు సార్, కంపెనీ మీకు ఇంత శ్రమ ఉంటుంది, మాకు వచ్చే నష్టమే సార్ చెప్తుంటారు, కస్టమర్కి ఇచ్చేయండి సార్. ఆశ్చర్యంగా చూసి నాకు పిలిచే ఇంత చిన్న వయసులో ఇంత ఎథిక్స్, ఇన్ని అలవాట్లు ఎలా అబ్బాయి అతనికి. చాలా హ్యాట్స్ ఆఫ్ అండి మీరు. నాకేం రాకపోయినా వేరే వాళ్ళు నాకు రాకపోతే ఎట్లా సార్, నాకు ఇంతే కావాలని గొడవ పడే రోజుల్లో నాకేం రాకపోయినా పర్లేదు సార్, కస్టమర్ బాగుంటే చాలు, అతని ద్వారా ఇంకే రెఫరెన్స్ అని రాకపోయినా అని చెప్పేసి అలాగా ఎథిక్స్ ఫాలో అవుతూ అబద్ధాలు చెప్పకుండా మేనేజ్మెంట్ మనిషిగా ఈరోజు కూడా ఎండి గారు రాగానే జగదీష్, వాసు గారు కావచ్చు, ప్రవీణ్ కావచ్చు, టోటల్ ఎంత మా ఫ్యామిలీ, శ్రీ వెంకటేశ్వర ఫ్యామిలీ, నవీన్ కావచ్చు, ఎవరు ఎత్తుకో ఏ వెంచర్ సురేష్, రమేష్, మొత్తం రవి, జగదీష్ మీ శిష్యుడు. మా ఎండి గారు జగదీష్ చాలా తెలివిగా మాడతావు, లాజిక్గా మాడతావు సార్, మీరు అంటే ఎలా అంటారు, చాలా తెలివిగా నన్ను ఎప్పుడు అలా తెలివిగా మాడతావు, జగదీష్ చాలా తెలివిగా మాడతావు, చాలా తెలివి, ఎంజాయ్ చేయాలి, మాకు కాదన్ను, బిజినెస్ కూడా చేసుకోవాలి జగదీష్, చిన్న వయసులో నీకు అదృష్టం అలవడింది, నాకు రాజశేఖర్ దొరికాడు, నీ అదృష్టం. ఈ రోజుల్లో అంత జీవితాన్ని వాడుకొని డెవలప్ అయిపోతారు, నీకు ఉపయోగపడే నీకంతా చేసుకునేసి అని చేస్తారు అంటామంటే మేము కేకర్ దగ్గర జగదీష్ కలిస్తే మామూలుగా ఉండదు ఎంజాయ్మెంట్, అంత సరదాగా, అంత ఆహ్లాదంగా. వేరే వాళ్ళతో అస్సలు ఎప్పుడు సీరియస్గా ఉంటాడు మా కేకర్ ఎప్పుడు. జగదీష్ నేను ఉన్నాను సార్, ఇంక నవ్వులు అంత విధంగా, అంత ఇష్టంగా జగదీష్. వేరే వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతాననిపిస్తుంది, మీతో ఇంకా ఒక 10 నిమిషాలు మాట్లాడదాం అనిపిస్తూ ఉంటుంది, ఇంకొక 10 నిమిషాలు మీతో మాట్లాడదాం అనిపిస్తుంది, ఎప్పుడెప్పుడు మీతో మాట్లాడదామనిపిస్తుంది. అది దానికి కారణం ఏం లేదు, అంతే. మీరు మాకు కనెక్ట్ అయ్యారు. పని ఏ పని చెప్పినా, ఒకసారి వెంచర్ల కోసం ఏదో బోర్డులు పెట్టాలని వెళ్ళారు, రమేష్ గారు పిలిస్తే, ఎండి గారు పిలిస్తే జగదీష్ కంపెనీ వద్దు సార్, ఎంత అయిపోతుంది సార్, 200-300 అవుతుంది, వాళ్ళ దగ్గర తీసుకొని ఎందుకు సార్ మనం సంపాదించుకుంటున్నాం కాబట్టి, నేను ఇస్తా అంటే తీసుకునేవాడు కాదు, ₹1 చేతితో తాకేవాడు కాదు. ఈ రోజు కూడా సరే అతను రూపాయి పెట్టడం, ఎలక్షన్లో నుంచినప్పుడు క్యాంపెయిన్ కూడా సరే వాడు వద్దంటే కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చి నేను తిరిగి ఇచ్చేయడం, వద్దని చెప్పేవాడు. కష్టపడుతున్నాం, చేసుకుంటున్నాం, బ్రహ్మాండంగా పని చేసుకుంటున్నాం. 3 వెంచర్లో ప్లాటు, ఎందుకంటే నందనవనం 4లో కొనుక్కున్నాడు, 180 స్క్వేర్ యార్డ్స్ నందనవనం 4లో కొనుక్కున్నాడు రేవిడి దగ్గర. ఈరోజు అది 15,000 గజం ఉంది. ప్లస్ ఇంకోటి 48 ఏకర్స్ సాత్విక వెంచర్ దువ్వాడ దగ్గర గొల్లలపాలెంలో 167 స్క్వేర్ యార్డ్స్ కొనుక్కున్నాడు, ఈస్ట్ ఫేసింగ్ మరి 333 స్క్వేర్ యార్డ్స్ శ్రేష్ఠ వెంచర్లో, అదొక 50 ఏకర్స్ వెంచర్ అస్తాపురంలో అవి కొనుక్కున్నాడు. గాజువాకలో ఇండిపెండెంట్ హౌస్ కడుతున్నాడు. ఒక సెకండ్ హ్యాండ్ ఒక మంచి కారు కొన్నాడు, కారు మారుతి రిడ్జ్ కొన్నాడు, సెకండ్ హ్యాండ్ కండిషన్, క్యాష్ పెట్టుకునేసాడు. ఇప్పుడు చేసి సంపాదించుకుంటూ నీట్గా సీతమ్మధర ఆఫీసు, గాజువాక ఆఫీసు, ఎప్పుడు ఎక్కడైనా సరే అందులోగా ముందుంటూ ఏ అవసరం జగదీష్ ఇవంట చేయండి చెప్తుంటే చేసుకుంటూ, నాకు వస్తుందా రాదా అవన్నీ పక్కన పెట్టి మనది సింగిల్ మైండ్తో స్థిరంగా ఈ కంపెనీలో 9th ఇయర్ రన్ అవుతూ, ఏం చెప్తే అది వింటూ
డబ్బు గురించి థింక్ చేయకుండా, పని చేసుకుంటూ, రూపాయి చేయి చాచకుండా, అప్పులు అడ్వాన్స్లు తీసుకోకుండా, అప్పులు చేయకుండా, ఫ్రెండ్స్కి అందరికి ఖర్చు పెడుతూ, ఎప్పుడు ఫ్రెండ్స్కి ఎప్పుడు చూడ ఫ్రెండ్స్లో ఓకే నేను కూడా అంటే కుర్రాడు చేసి తిరుగుతాను పని. నేను అప్పుడు తిడుతూ ఉంటే కూడా ఫ్రెండ్స్ సరే వాళ్ళ చిన్నప్పుడు నాకు వెరీ గుడ్ ఓకే చేసుకో, అలా చేసుకుంటూ ఒక ఒక చెప్పండి గౌరీ డిగ్రీ కాలేజ్లో వరవశ్రీ దగ్గర డిగ్రీ జాయిన్ అయ్యాడు. ఫీజు కట్టమన్నారు. ఫీజు వాళ్ళ మామయ్య చెప్పాడు, అతను ఏది మళ్ళీ చూసుకుంటాడు. వాళ్ళ మదర్ 2000 రూపాయలు ఫైనాన్స్ తెచ్చి ఇచ్చింది, కట్టాడు. మళ్ళీ ఇంకో టర్మ్ వచ్చేస్తాను, క్లాసులో అంతా మైండ్ అంతా ఇది, అమ్మ ఫైనాన్స్ తెచ్చింది కట్టాలి, మళ్ళీ టర్మ్ వస్తాను ఏంటిది. సరే చదువుకున్న వాళ్ళందరూ ఏమైనా బాగున్నారా అని తెగింపు నిర్ణయం వచ్చి, అమ్మ ఇంక నేను చదవను వద్దని చెప్పి, నేను డబ్బు సంపాదించి వెబ్ డిజైనింగ్ కోర్స్ ఏది నేస్తాను, ఎన్ని చెప్పిన వాళ్ళం వద్దు, ఆ చదివి ఏం చేస్తారు నా వద్దని చెప్పి తెగింపు నిర్ణయం వచ్చి తనకే నిర్ణయం వచ్చేసి వెబ్ డిజైనింగ్ ఏం చేయాలనుకున్న టైంలో బిల్డింగ్ బ్లాక్స్ వాళ్ళ అక్క జస్ట్ ఇంటర్వ్యూకి రావాలంటే రావడం, ఆయన ప్లాట్కి ఎంత వస్తుంది అంత వస్తుందని చెప్తా ఉంటే అవన్నీ ఏడొస్తాయన్నట్టు ఒక సిస్టర్ సరిగిన ప్రతి వీడియోని, అక్క ఒక ప్లాట్ వేస్తే అంత వస్తుంది అంటారు కదా, ట్రై చేయొచ్చు కదా ఏముంది పోతే అని అతను అతను జాయిన్ అవ్వడం. మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళి అతను వస్తే ఇక్కడ ఇంకొచ్చే తమ్ముడు నువ్వు నా దగ్గర జాయిన్ అవ్వాలని తీసుకొచ్చి బిల్డింగ్ బ్లాక్స్ వచ్చాడు. నేను పరిచయం అవ్వడం, అతనిలో స్పార్క్ చూశాను. ఆ కళ్ళు కానీ, ఆ చూసే విధానం కానీ, ఆ మాట్లాడే విధానం కానీ, వాళ్ళ మామయ్య చెప్తాడు 60 years 70 yearsకి వచ్చే పద్ధతులు చేసేవాడికి ఆ మాట్లాడే తీరు చక్కగా అలాగా ఒక్క నిమిషం సార్ మాట్లాడతాను అట్లా చేసుకుంటూ రియల్ ఎస్టేట్ చరిత్రలో సృష్టించి ఎంతోమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎంతమంది ఇంజనీరింగ్ ప్రొఫెసర్స్, ఎంతమంది ఏయూ ప్రొఫెసర్స్ ఎవరెవరో ఉన్నారు. అప్పు చేయకుండా ఒక ఇల్లు కట్టగలరు, ఒక అపార్ట్మెంట్ కింద మంది కాదు పైన మంది. అలాగే గాజువాక 170 నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్లో రిచెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ గాజువాకలో ఇండిపెండెంట్ హౌస్. ఆ హౌస్ గృహప్రవేశానికి గృహప్రవేశానికి భూమి పూజకి వాసు గారు నేను ఆ ముహూర్తం ఎందుకంటే 2:30 to 3:30 చెప్పారు. ఆ రోజు వాసు గారు మిరాకిల్ కంపెనీకి వేరే వాళ్ళ డెమోకి వెళ్ళాడు, నైట్ రమ్మని చెప్పారు. వచ్చి 12:30 అయింది. రాజశేఖర్ గారు మనం త్వరగా వెళ్ళిపోదాము, నేను ఇంకా పడుకున్నాను. నేను ఆ రోజు నిద్రపోలేదు, ఆయన నిద్ర నా బిల్ల జంక్షన్ వచ్చి ఇద్దరం కాలేదు. 2:30కి వెళ్ళిపోయాను. మేము ఆ రోజు భూమి పూజ చేసి వచ్చాము, శ్రీకారం చుట్టూ వచ్చాము. ఇంకా పెళ్ళి కాకుండా ఇంత చిన్న కుర్రాడు, ఇండిపెండెంట్ హౌస్, ఓన్ కారు, 3 వెంచర్లో కూడా అప్రూవ్డ్ ప్లాట్స్, ఆ 3 గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్, ఒకటి 200 feet రోడ్ ఫేసింగ్ రేవిటి దగ్గర నందవరం 4, 200 bypass రోడ్ ఫేసింగ్, ఇటుపక్క 40 feet రోడ్, ఒక పక్క ఊరి విలేజ్, ఎక్సలెంట్ వెంచర్. అలాగే దువ్వాడ దగ్గర గాజువాక నుంచి 14 kilometers సాత్విక వెంచర్, గోలాలపాలెం రోడ్ ఫేసింగ్ 100 feet మాస్టర్ ప్లాన్ రోడ్, 48 acres వెంచర్, 60 feet రోడ్, శ్రేష్ఠ వెంచర్ నందవరం సాత్విక దగ్గర, నందవరం శ్రేష్ఠ అనేది అచ్యుతాపురం దగ్గర, అది కూడా గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్. ఇంకెంతో లైఫ్ ఉంది, ఇంకెంతో ఫ్యూచర్ ఉంది. ఇప్పుడు కాదు, కూర్చుంటే నెలకు యావరేజ్గా అర్థమైందా, ఎంత కావాలంత ఎర్న్ చేసుకోవచ్చు, అంత అనుభవం, అన్ని పద్ధతులు. నేను చాలామందికి హార్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కూడా మా జేడీసీ నేర్చుకోవాలి, పేపర్ పెన్ మీద ఇస్తాను. ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ, ఏది కానీ, డిసిప్లిన్ కానీ, వెంచర్స్ కానీ, అసలు ల్యాండ్ కానీ, మనీ గురించి కానీ, ప్రాక్టికల్ నాలెడ్జ్ అని చెప్పి ఎంతోమంది చెప్తూ ఉంటారు. సరే ఎవరోజు శిల్పా హిల్ పార్క్లో ఒక శిల్ప ఇంజనీర్ ఒక ఆయన దాంట్లో వర్క్ చేసి ఆయనకు ₹1,00,000 శాలరీ శిల్పా గ్రూప్లో అస్తాపురం వెంచర్లో ఉన్నప్పుడు మేము సండే రోజు వెంచర్కి వెళ్ళాం. అది విజిట్లో చదువుతా ఉంటే ఆ రోజు వచ్చి అందరం గ్యాదర్, ఆయన వచ్చేసి శిల్ప వచ్చి, సార్ నేను సోన్స్ ఆ రోజు మీ వెంచర్ లాంచింగ్ రోజు మీ స్పీచ్ విన్నాను, ఒక కామన్ ఆడియన్స్ మీకు తెలియదు, నేను అదంతా మీ గురించి చెప్తాను విన్నాను, చాలా ఎక్సలెంట్. ఇప్పుడే చెప్తాను నేను చెప్పి మా జగదీష్ ఉంటాడు, హార్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కూడా అతను వచ్చి ఓడిపోతారు. అది నేను మాట్లాడుతున్నాడు, పేపర్ మీద క్వశ్చన్ పేపర్ మీద ఆన్సర్ ఇస్తారన్న. 4-5 క్వశ్చన్లు వేసాడు, అద్దరిపోయాడు. హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు, అంత చిన్న కుర్రాన్ని మీరు అలా తయారు చేశాడు. అక్కడ దాదాపు ఒక 50-100 మంది ఉన్నారు శిల్పా హిల్ పార్క్లో, అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇదేందా జగదీష్ బయట వచ్చి, సార్ నాకు భయం వేసింది మీరు అలా చెప్పే లోపల, హార్డ్వేర్ నేనేంటి చెప్పిన, నువ్వు భయపడినక్కల్లా నీకు నేర్పించి నువ్వు చూసింది చెప్పాను. వాళ్ళకి అంతా 4 గోళ్ల మధ్య కూర్చొని చెప్తారు కదా, నేను నీకు ప్రాక్టికల్ నేర్పాను. అబ్దుల్ కలాం గారు గురువు టీచరు పాఠం చెప్తానంటే పక్షులు ఎగరతాయంటే ఏదో చెప్పాడు.
ఆయన ఆయన టీచర్ ఎలాంటి టీచర్ అంటే ఇన్స్పైర్ చేసే టీచర్. ఆయనకు అర్థమైపోయింది పిల్లలకి అర్థం కాని విషయం. సరే 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 అని చెప్పి ఈవినింగ్ బీచ్కి వెళ్దాంరా, అక్కడ మీకు నేను ప్రాక్టికల్ చూపిస్తాను, ఆ పక్షులు ఎలా ఎగరతాయి ఎలా అని చూపించారు. ఈరోజు అబ్దుల్ కలాం సైంటిస్ట్ అయ్యాడు, ఇంత పేరు తెచ్చుకున్నాడు. ఆ చిన్న వయసులో ఆ రోజు ఆ మాస్టర్ రామస్వామి మాస్టర్ అనుకుంటా పేరు చెప్పారు. ఆయన అలా చెప్పకపోతే, బీచ్కి తీసుకెళ్ళి వివరించకపోతే మనకు అబ్దుల్ కలాం పేరు ఈరోజు మనకు తెలిసేది కాదు. అది ఆ చిన్న వయసులో ఆ అలవాట్లు మొక్కే వంగని మానే వంగన అన్నట్టు ఆ చిన్న వయసులో నాకు నేను నన్ను అతను క్యాచ్ చేయడం, నేను అతన్ని హక్కుని చేర్చుకొని అలాగే డెవలప్ చేసుకుంటూ వస్తూ ఒకటే చెప్పాను, జీవితంలో అప్పు చేయొద్దు, అప్పు ఇవ్వద్దు. జీవితంలో ఎవరికి నువ్వు అప్పు ఇవ్వద్దు, అప్పు ఇస్తే ఫ్రీగా ఇచ్చేయి. ఒకడు వచ్చి ₹1,00,000 అడతాడు, వెంటనే ఇస్తా అంటాడు. 2,000 5,000 తిరిగి ఇచ్చేసి. ఎందుకంటే డబ్బు పోతుంది, మనిషి దూరం అవుతాడు, నువ్వు వేరే పని చేసుకోవాలి, మనస్తాపాలు వస్తాయి. అప్పు చేయొద్దు, నీకు ఎంతవరకు ఉంటే అంతవరకు చాలు. అప్పు చేయొద్దు, రియల్ ఎస్టేట్ అప్పు చేయాల్సిన అవసరం లేదు, లోన్లు తీసుకునే అవసరం లేదు, క్యాష్ సంపాదించుకోవాలి. మన టీడీఎస్ అట్లాగా ఎంతమందికి ఉంది చెప్పండి. రిటైర్డ్ అయితే కూడా 1 lakhs చచ్చిపోతున్నారు చాలామంది. ఎప్పుడు ఖర్చు పెడతా ఉంటాడు. అదే ఎప్పుడు కూడా సరే ఒకరిని చేయించాల్సి, ఎవరైనా ముందు వద్దు సార్ మేనేజ్మెంట్ ₹1 కూడా తీసుకోరు. మేనేజ్మెంట్ పనికి కూడా సరే జోబులను ఖర్చు పెడేస్తారు. అంత వాల్యూ తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే చెప్పినాక డిసిప్లిన్, క్యారెక్టర్, యాటిట్యూడ్, క్యాడ్ అంటూ ఉంటారు. CAD క్యారెక్టర్ అంటే ఇచ్చిన మాట నిలుపుకోవడం, అబద్ధాలు చెప్పకుండా మభ్య పెట్టకుండా. యాటిట్యూడ్, క్యారెక్టర్. ఎక్కడ డెమో పోయినా నాకు ఫోన్ చేసి మాట్లాడించాలి. ఒక బ్యాంక్ అతను డెమోకి వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత మాట్లాడించాడు. నేను మాట్లాడితే అతను నాకు కాంట్రవర్సీ చేశాడు. జగదీష్ పనికిరాడు వచ్చాయని చెప్పాను. ఏదో చెప్పాడు. తర్వాత ఆఖరికి వాళ్ళ ఫోన్ చేసి ఏంటంటే ఇన్సూరెన్స్ చేయమంటున్నారు. ప్లాట్ కొంటానని అబద్ధంగా చెప్పి పిలిచి డెమోకి వాళ్ళ ఇన్సూరెన్స్ దాంట్లో జాయిన్ కామంటున్నారు. ఎస్కేప్ కస్టమర్, రియల్ కస్టమర్. అలా ఒక ఆర్కే బీచ్లో ఒక డెమోకి వెళ్ళాడు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పాడు. వెళితే అతను కొద్దిగా మామూలుగా ఇది రెస్పాన్స్గా మాట్లాడుతున్నాడు. బ్రోచర్ తీసుకొని చేస్తే నా బ్రోచర్ నాకు ఇచ్చిన వెళ్ళిపోతాను. అదేంటో మాటలు లాక్కుంటాడు. మరి చెప్తే ఏనట్లే మీరు ఏదో మాట్లాడుతున్నారు, మీరు కొనేవాళ్ళు కాదు, మా సార్ చెప్పారు. సరే విజిట్కి వెళ్దాం, కార్ అరేంజ్ అంటే కార్ లేదు సార్, 2-wheeler. ఎంత ఎండలో 2-wheeler ఏందిరా బాబు అంటే, బయట వాళ్ళు కారు పెడితే మీరు అక్కడే కొనుక్కోండి సార్, బయట కారు పెడితే మీరు అక్కడే కొనుక్కోండి. వాళ్ళు కారు ఎందుకు పెడతాను, మేము ఎందుకు పెట్టాం. మా ప్రోడక్ట్ డిమాండ్గా ఉంటుంది, మా సేమ్ డే రిజిస్ట్రేషన్ చేస్తాం, మా ఓన్ ల్యాండ్స్, మా ప్రైస్ తక్కువ ఉంటుంది, మా వెంచర్లో కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఉంటాయి, మా వెంచర్ రీసేల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది, మా వెంచర్లో ప్లాట్ కొనుక్కుంటే ఎవరు అమ్మరు, మా వెంచర్ కొనుక్కున్న కస్టమర్ ప్లాట్ ఎవరు అమ్మరు. మాది శ్రీ వెంకటేశ్వర డెవలపర్స్, మా MD కేకే రాజు గారు, మా సార్ రాజశేఖర్ గారు. ఆయన ఇంజనీరింగ్ చదువుకొని వాళ్ళ మదర్ ఫాదర్ టీచర్స్. వాళ్ళ టీచర్ ఏంటంటే స్టేట్ అవార్డు గ్రహీతలు, రాష్ట్ర ప్రభుత్వ అవార్డు గ్రహీతలు. చిన్న అబద్ధం చెప్పరు. మా సార్ కూడా ఇంజనీరింగ్ చదువుకొని ఆయన కూడా ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్గా చేసి వచ్చిన వ్యక్తి. ఇట్లాగే చెప్పడం, మాకు కనెక్ట్ చేయడం, వద్దు చేసి వదిలేసి వచ్చేస్తారండి. అట్లాగా చేసుకుంటూ విజిట్కి వెళ్ళి 8 plots నందరవంతుడి అనే వెంచర్లో ఒకే రోజు 8 plots కొనుక్కున్నారు. ఆ రోజు 8 plots కొనుక్కున్నారు. 8 plots ఆ రోజు ఎంత డిఫికల్టీస్ వచ్చాయి, రకరకాల విధంగా అన్నీ చెప్పాడు. కానీ ఏ డిఫికల్టీస్ ఆపలేదు. నందరవంతుడిలో 8 plots ఒకే రోజు కొనుక్కున్నారు. అలాగా ప్రతి విజయం ఫస్ట్ వాళ్ళ మామయ్య దగ్గర వర్క్ చేసేవాడు. అలా వచ్చి నాకు ఇంట్లో కనెక్ట్ అయిపోయాడు. అక్కడి నుంచి వాళ్ళ మామయ్య 10,000 ఇస్తాను చేయమంటే నీకు 20,000 ఇస్తాను, నువ్వు నా దగ్గర చేద్దురు అనే స్థాయికి వచ్చాడు. ఆ రోజు బుదిరిపాల హోటల్ వాళ్ళ మామయ్య నన్ను ఏడిపించారు అన్నాడు. ఇంతకుముందు క్షణం తిరిగిలేదు, దమ్మిడి ఆదాయం లేదని కామెంట్ చేశాడు ఆయన. అందుకే కాబట్టి నువ్వు బాధతో మమ్మల్ని బాధపెట్టి నేను సంతోషం ఏడిపించాను. టిట్ ఫర్ టాట్ అంటారు. నా జూనియర్ జగదీష్. అది వెంట సరే గాజువాక ఆఫీస్లో ఎవరో జగదీష్ మాత్రం వచ్చారు నాకు కలవడానికి. నేను వివరించి ఎంత వస్తుంది, మనిషి ప్లాట్ అమ్మితే ఎంత వస్తుంది, ఎంత సంపాదిస్తున్నాను మొత్తం వివరించి చెప్పాను. 1/2 hour కూర్చొని, సార్ మీతో మాట్లాడుతున్నాడు, వాడు నాతో అసలు మాట్లాడంటే, కుర్రాడు కదమ్మా, అదేం ప్రాబ్లం లేదు, మంచి కొడుకు కన్నా గొప్పడవుతాం, మీతో ఉంటే చాలు గొప్పడవుతారు, మీలాంటి వాళ్ళు ఉంటే చాలు, మీ దీవెనలు ఉంటాయి, ఎప్పుడు చెప్తుంటారు మీ గురించి అని. నేను చేసింది ఏమీ లేదు, 4 మంచి మాటలు చెప్పాను. ఆ వేలు వెళ్ళేటట్టుగా నేను చూస్తున్నాను అంతే. నా జేబులోంచి ఏం డబ్బు ఇవ్వట్లేదు. హౌ టు క్యాచ్ ద ఫిష్ నేర్పాను, బాధ్యతగా నేర్పాను, రెస్పాన్సిబుల్గా కూర్చొని మంచి డైరెక్షన్లో నడుపుతున్నాను.
మనకి నవీన్ కానీ జగదీష్ కానీ వాళ్ళు ఎంతమంది కూర్చొని ఎంత ఆనందిస్తాము. అలాగా వర్క్ నేర్చుకున్నాడు, వర్క్ నేర్పాను ప్రాక్టికల్గా. ఒకసారి ఏంటంటే ఆఫీస్లో పనిచేసి ఒక పెద్ద ఆయన వచ్చి విజిట్కి వచ్చాడు, సియా గార్డెన్ రిటైర్డ్ అయిపోయినాడు. అతను ఏదో అడుగుతున్నాడు, సార్ మీరు కూడా ఆఫీస్లో పనిచేస్తా అంటున్నాను, నన్ను అడుగుతున్నాను, మీరే చెప్పాలి నాకు అన్నాడు. అతనికి తల బద్దలు కొట్టుకుని ఏం అర్థం కాదు, థియరీ ప్రాక్టికల్ లేదు. వెంచర్ అండ్ టీవీ ఇంత చిన్న కుర్రాడు, చెప్పండి ఆ ఈజ్, ఆ కమిట్మెంటు, ఆ డేరు మనకు తెలుసు. 2 2s are 4 అని తెలుసు, లేదా డిస్టెన్స్ తెలుసు, వెంచర్ గురించి తెలుసు, ఎల్పి నెంబర్ ఉంది కాబట్టి ఎల్పి నెంబర్ వెంచర్కి ఎదురుగా 5 floors అపార్ట్మెంట్ కంప్లీట్ అయిపోయి ఫ్యామిలీస్ ఉంటున్నారు. అలాంటి దగ్గర మనం వెంచర్ ఆ రోజు 4,800, ఇవాళ 25,000 అని అక్కడ దొరకదు. పోలీస్ స్టేషన్ నుంచి వాకబుల్ డిస్టెన్స్, భీమిలి పోలీస్ స్టేషన్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ కుమ్మరిపాలెం. అట్లాగా ఆ రోజు చెప్పి సబ్జెక్ట్ మైండ్లో పడితే మామూలుగా ఇంక ఎవరు చెప్పని అన్నాడు. నిజాయితీ ఉంది, లేదు కనుకో సరే అంటే వచ్చి నాకు చెప్తారు, సరే ఎట్లా ఏం చెప్తే అది, ఎందుకంటే మనం చెప్పేది కరెక్ట్గా ఉంటుంది కాబట్టి, ఏదంటే అది కాదు కదా. మభ్య పెడితే అసలు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఇస్తా ఉన్నా మన వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఏదో తాత్కాలికంగా మభ్యపెట్టి కాదు, సరే మీకు కావాలన్నా వద్దా, ఇన్వెస్ట్మెంట్ అనే ల్యాండ్ ఈజ్ ఎక్సలెంట్ అని వెయిట్ చేశాను. మా సార్ చెప్తుంటారు, ఈరోజు కొనకపోతే 5 years తర్వాత ఎలా ఉంటుంది, 5 years ముందు ఎలా ఉంది, ఎందుకంటే జనాభా పెరుగుతూ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ సేవింగ్స్ ఒక 5 years 10 years తర్వాత ఇప్పటి నుంచి చూడాలి, ఈరోజు చూసుకొనడం కాదు. ఎలా ఉంటుంది ఒక 5 years, ఎందుకు ఉంటుంది, 5 years క్రితం ఎంతకుముందు ఎలా ఉంది రియల్ ఎస్టేట్, దానికి కారణం ఏంటి చెప్పండి. కాబట్టి అలా చేసుకుంటూ ఎంతో గొప్పగా ఎంతోమందికి ఆదర్శంగా వాళ్ళ ఫ్యామిలీలో మొత్తం కూడా ఇతనికే బండి ఉంది, ఫస్ట్ ఎవరికి బండి లేదు, 2 wheeler కొనుక్కొని దేవరాపల్లి పండగలకు వెళ్ళేవాళ్ళం. ఇతనే ఖర్చు పెట్టేవాడు వాళ్ళందరికి కూడా. ఎంతో వాల్యుబుల్ సక్సెస్ ఎక్కడ పోయినా, ఈ బిల్డింగ్ బ్లాక్స్ కావచ్చు, శ్రీ వెంకటేశ్వర కావచ్చు, రెండో కంపెనీ అంతే, ఇది రెండో కంపెనీ. అసలు రియల్ ఎస్టేట్ అంటే ఏం తెలియదు, అతను తెలిసింది ఒకటే, చాలా దగ్గరికి ఇంతమంది వచ్చిపోతున్నారు, ఎప్పుడు ఏదో చెప్తున్నాడు, ఏంటి మిగిలిన ఎవరి దగ్గర రావట్లేదు. ఎందుకని 36 cabins ఉంటాయి బిల్డింగ్ బ్లాక్స్లో, ఫుల్ క్యాబిన్, హాఫ్ క్యాబిన్ కంటిన్యూ. ఎందుకు వస్తాయి ఇంతమంది, ప్రతి ఒక్కటి కారు ఉంటుంది బిల్డింగ్ బ్లాక్స్. ఆఫీస్లో కారు పార్కింగ్ ఎక్కడికి వెళ్ళి అర్థమైంది కాదు. బీవేక్ కాలేజ్ నుంచి వీటీ హై స్కూల్ నుంచి రామట రోడ్డు వరకు కిటకిటలాడేది అసలు కారు ఎక్కడ పార్కింగ్. అలాంటిది నేను అక్కడి నుంచి వచ్చేసాను. అసలు ఈ మధ్య వెళ్తుంటే అక్కడ ఎన్ని కార్లను పెట్టుకోవచ్చు, పార్కింగ్ ప్లేస్ అలా ఉంది. కారణం అక్కడ టైమింగ్ కూడా 8 AM to 8 PM మార్కెటింగ్ అవర్స్. ఆఫీస్ చూస్తే అట్లా తిరిగిపోతూ ఉంటుంది. ఒకసారి నైట్ 11 or 12 కూడా అయ్యింది మాకు. అట్లాగా సార్ కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్స్ పెడుతూ మార్నింగ్ 8:27కే వెళ్ళిపోతాం ఆఫీస్కి. మేము ప్రతిరోజు ఆఫీస్ నుంచి నడుచుకుంటా కాంప్లెక్స్కి వెళ్ళి ఏదో నడుచుకుంటా చెప్తాను. నాడు బస్సులో చెప్పేవాడు దిగే వరకు, మళ్ళీ మార్నింగ్ వచ్చేసేవాడు. అలా చేసుకుంటూ ఒక చిన్న కుర్రాడు, మెచ్యూరిటీ కూడా లేని కుర్రాడు, రియల్ ఎస్టేట్ హిస్టరీలో ఎంతకాలంగా GM ఉంటే ఆఫీసులో ఎక్కడ పోయినా అందరికి కూడా పేపర్ మీద నీట్గా హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది. సరే ఇలా రాసుకుంటూ అసలు మాస్టర్ ప్లాన్ అన్న, ఏ ప్లాట్ ఎక్కడుంది, అది ఏ సైజ్ ఉంది, ఈవెంట్ మొత్తం గడ చెప్పేస్తుంది. ఆన్లైన్లో క్విక్కర్ అని, housing.com అని, ఏవన్నీ ఏది కావాలి సరే, ఫేస్బుక్ కావచ్చు, ఏది కావచ్చు, సోషల్ నెట్వర్క్ ల్యాప్టాప్ పెట్టుకొని అన్నీ ఓన్గా, అప్పు చేయకూడదు, చేయి చాచకూడదు, పని చేసుకోవాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. కస్టమర్స్ జగదీష్ నువ్వు చెప్తే కొనేస్తాం, ఆ రేంజ్కి ఆఫీస్లో కూడా అంతా మెయింటైన్ చేసుకుంటూ ఒక వెంచర్ లాంచింగ్ కానీ ఏది కానీ చెప్పిన టైంకి వచ్చి వాళ్ళకి ఏవేమి అక్కడ ఏ వరం చేయాలన్న ఫొటోస్ కావాలన్న అన్నీ కూడా చేసుకుంటూ అందరికి ఇష్టం మెమరీ పార్టీ వ్యవహారాలు ఫేస్బుక్ రన్ చేస్తూ ఆఫీస్ కార్యక్రమాలు ఎక్కడ పోయినా సరే వర్క్ డే అండ్ నైట్ చేసుకుంటూ డబ్బులు తీసుకోవాలి. సార్ ఏముంది, మాకు అభిమానం మేము పెట్టుకుంటాం, అలా పెట్టుకుంటూ అంత విధంగా ఒక చిన్న కుర్రాడు ఒక మదర్ పాలు అమ్ముతూ ఎంతో కష్టపడి ఇతన్ని సంపాదించే వాళ్ళ మదర్ పైన చాలా ఇష్టం. సార్ అమ్మ కోసం ఇల్లు కట్టాను, నేను సాత్వికలు ఇల్లు కట్టుకుంటాను. ఇవి నా అభిరుచులు.
అని చెప్పుకుంటూ ఎప్పుడు సబ్జెక్ట్ మీటింగ్ కాన్ఫరెన్స్ కూడా ఏ డౌట్ వచ్చినా ఏమైనా జగదీష్ ఏంటి అంటే డైరీలో నోట్ చేసుకుంటూ సార్ పలానా రోజు పలానా చెప్పారు, పలానా రోజు చెప్పి బిల్డింగ్లో వస్తుంది సిఈ ప్రహ్లాద్గా ఉన్నాడు, ఆయన కూడా జగదీష్ ఆయన ఒకసారి భీమిది రిజిస్టర్ ఆఫీస్లో కనపడి జగదీష్ చెప్తున్నాడు చాలా గర్వకారణం సార్ జగదీష్ బాగున్నాం అన్నాడు, నా పేరు గుర్తుపెట్టుకున్నాడు, ఒక కరగపూలు 888 చేసిన అంత మహానుభావుడు అసలు నా పేరు జగదీష్ బాగున్నాం అన్నాడు. దానికి కారణం ఏంటి? రిజల్ట్, డిసిప్లిన్, యాటిట్యూడ్, మన క్యారెక్టర్, మన బిహేవియర్, మన పద్ధతి, మన నడవడిక, మన నీతి నిజాయితీ, మన ఫోర్థాట్. కాబట్టి పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది చెప్పింది. ఇంకా ఇలాంటివి ఎన్నో జరుపుకోవాలని, ఇలాంటి ఎన్నో అచీవ్మెంట్స్ జరగాలని. కేకే రాజు, వాసు, నవీను, ప్రవీణు, ఇంకా ఎంతో అటాచ్మెంట్తో ఇంకా కలకాలం ఆ రిలేషన్షిప్. జగదీష్ గారు గురుగారు ఎక్కడ మీ కాళ్ళు ఎక్కడ దండం పెట్టారు, ఎంత మంచి కంపెనీ సెలెక్ట్ చేశారు, బయట ఎన్నెన్నో ప్రాబ్లం పడతాయి, ఇక్కడ మనకి ఎండి గారు మనల్ని అంతా మనం చూసుకుంటారు, మనకి ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది. రిజిస్ట్రేషన్ ఏదైనా అంటే టెక్నికల్ ప్రాబ్లం తప్పితే భయము ఏమైపోతుందని అయితే లేదు, స్మాల్ డిలేస్ తప్పితే ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ మనకు తెలిసిపోతుంది. అబద్ధం చెప్పరు, మా అబ్బాయి పెట్టరు, ఇది రాజశేఖర్ ఇన్ఫర్మేషన్, ఇది జగదీష్ ఇన్ఫర్మేషన్, ఇంకేం లేదు, ఇది ప్రాబ్లం. ఇది టెక్నికల్ ప్రాబ్లమ్స్ మనీ వల్ల ఆగినట్టు లేకుండా అంత కాన్ఫిడెన్స్తో మా సెలక్షన్, మా 2 వీలర్లో మేము వెళ్ళి సైట్ చూసుకొని కంపెనీ కార్ను వాడకుండా ఇప్పుడు ఎన్నోసార్లు బండ్ల మీద ఎక్కడికైనా 2 వీలర్ మీదే మేము విజిట్ ఎంతో సేవ్ చేసాం కంపెనీకి. వేరే వాళ్ళ కారు తీసుకొని ఇంకో విజిట్లకు వెళ్తే అవి లేకుండా మేము కంపెనీకి ఎంతో సేవ్ చేస్తాం. మాకు ఎంతో వాల్యూ, ఏ కంపెనీలో పనిచేసాం జగదీష్ అంత వాల్యూ మాకు. కారణం ఏంటంటే కంపెనీ డబ్బు దుర్వినియోగం చేయం, మాది పోగొట్టుకుంటాం, మా శ్రమ పోగొట్టుకుంటాం అస్సలు. ఎందుకంటే కంపెనీకి ఉపయోగపడే వ్యక్తులు మేము ఉపయోగపడుతున్నాం. ఎందుకంటే ఆ కంపెనీ మాకు అవకాశం ఇచ్చింది, ఆ కంపెనీ బాగుంటే మేము బాగుంటాం అనే పద్ధతిలో ఎప్పటికీ రన్ అవుతూనే ఉంటాం మేము. ఎదురు వ్యక్తి రూపాయి పైన ఆశపడం, నేను అలాగే నేర్పాను అతనికి, నాకు అలాగే నేను నేర్చుకున్నాను. ఎందుకంటే అవకాశం ఇస్తారు, ఎన్నో ఆశిస్తారు, దానికి న్యాయం చేయకుండా అన్యాయం చేస్తే వాళ్ళకి పుట్టగతులు కూడా ఉండవు. ఒక కంపెనీ పెట్టాలంటే కోట్లు ఖర్చు పెట్టి లైసెన్సులు తెచ్చుకొని, అప్రూవల్ తెచ్చుకొని, ఎన్నో ట్యాక్సులు కట్టి, జిఎస్టీలు కట్టి, రకరకాల పొలిటికల్ అవి ఇవి వాళ్ళందరికీ అన్ని అడ్వాన్సులు, పండగ అడ్వాన్సులు, ఏమో దసరా మామూళ్ళు, వినాయక చవితి దందాలు, ఎవడో వస్తున్నాడు మీటింగుల కంటే వాళ్ళందరికీ కార్లు పంపడాలు, ఏమో చేసి పాపం వడ్డీలు కట్టి, బ్రోచర్లు ఇచ్చి, ల్యాండ్ డెవలప్మెంట్ చేసి, వెంచర్లనే ఇస్తే వాళ్ళకి మనం ఆ పని చేస్తామని చెప్పి వేరేవి చేసుకోవడం, ఇంకోటి చేసుకోవడం, ఎంత దారుణం, ఎంత మోసం, తల్లి పాలు దగ్గర తల్లిరొమ్ము గుద్దినంత మోసం. అది కరెక్ట్ కాదు, అది ఎవరు చేసినా కరెక్ట్ కాదు. ఆ నమ్మకాన్ని నేను జగదీష్ పనిచేసిన ఆర్గనైజేషన్లో పెంపొందించుకుంటూ వాళ్ళ అభిమానం పొందుతూ, వాళ్ళ మన్నలను పొందుతూ, కస్టమర్ విషయంలో వాళ్ళు ఎంతో ఫైట్ చేసి వెంచర్ డెవలప్మెంట్ ఇంకా దానికోసం ఫైట్ చేసాం. కానీ మా స్వలాభం కోసం ఏ రోజు మేము ఫైట్ చేయడం, వదిలేయడం, తృణప్రాయంగా వదిలేసి పని చేసుకుంటూ పోవడం. మనకు ఎంత కావాలి మినిమం చిన్న విషయం జగదీష్ సార్ డిస్కౌంట్ పోయింది అనుకుంటాను, ఎందుకు సార్ మొత్తం మనం జోబులో వేసుకుంటున్నాం సార్. అలాంటి కస్టమర్ దొరుకుతున్నారు, ఎవరు ఎత్తుకో బేరాలు ఆడుతున్నారు, అందరికీ ఏమి తెలిసిపోయింది. ఆఖరికి మనకేం మిగులుతుంది ఆ శాలరీస్ జస్ట్ సింపుల్ తప్పితే, అంతకంటే ఇంకేం అది చాలు మనకి ఎంత మీరు చెప్తారు, ఎంత ప్రాప్తం అంత చాలు అనుకుంటూ కస్టమర్ అభిమానం పొందుతూ, కస్టమర్ డెవలప్మెంట్ బ్రహ్మాండం చేసుకుని తయారు చేసి టాటా పనిచేసే కుమార్ గారిని మనలో ప్లాట్ కొనుక్కున్నారు. ప్లాట్ వాళ్ళ బావగారు సైకిల్ షాప్ ఉంటుంది రామాటైజ్ గారు, వాళ్ళు శ్రీయావన్లో కొనుక్కున్నారు. నందవరంలో ప్లాట్ ఏమైనా అమ్మేస్తారు 2-3 సార్లు ఫోన్ చేసి, జగదీష్ అసలు ఇంకో ప్లాట్ కొనుక్కోవాల్సింది, మీ వెంచర్లో ప్లాట్ ఏమైనా కొనుక్కుంటే అమ్ముతారా, ఆ రోజు నా దగ్గర డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చే అప్పు ఇంటేం ఇవ్వలేదు, ఈరోజు బాధపడతాను, ఇంకో ప్లాట్ కొనుక్కోవాలి, మీ దాంట్లో అమ్మము, ఇంకో ప్లాట్ కొనుక్కోవాల్సింది. ఈరోజు వెళ్ళడానికి నందవరం దగ్గర 25,000 అబోవ్ పైన ఉంది, 3 G+ హౌసెస్ ఉన్నాయి, ఒక SBI రిటైర్డ్ మేనేజర్ దాంట్లో ఇల్లు కట్టుకున్నాడు. అలాంటి వెంచర్స్ హౌసింగ్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే వెంచర్ వాల్యూ వస్తుంది. ఒక ఇంటెలిజెంట్ స్టూడెంట్ కావచ్చు, గోల్డ్ మెడల్ కావచ్చు, శాలరీ లేకపోతే దానికి వాల్యూ ఉండదు, డబ్బు సంపాదించిపోతాయి జాబ్. అలాగా వెంచర్లో ఇండ్లు ఉంటే దానికి వాల్యూ వచ్చేస్తుంది. ఓన్లీ వెంచరే ఉంటే నార్మల్
క్యాష్ కాదు. వెంచర్లో హౌస్ ఒక ఇల్లు వచ్చిందంటే దాని వాల్యూ, 2-3 వచ్చాయంటే ఇంకా వస్తూ ఉంటాయి. స్టార్టింగ్ హౌస్ అలాగా జగదీష్ ప్రతి బిల్డింగ్ బ్లాక్స్ కావచ్చు, ఇక్కడ కావచ్చు, బ్రహ్మాండంగా పని చేసుకుంటూ ఇంకా ఎంత పెడుతుంది చెప్పు సార్. 1% రాజశేఖర్ సార్ చెప్పిన 1% చేస్తే ఇంత ఉంది, 100% చేస్తే ఇంకా డబ్బులు ఎక్కడ పెట్టుకోవాలి తెలియదు. 1%కి ఇంత రిజల్ట్ ఉంది అని చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తే పేపర్ మీద నీట్గా ఏం కావాలి, సబ్జెక్ట్ కావచ్చు, ప్లాట్ ఎక్కడుంది, వెంచర్ ఎక్కడుంది, డాక్యుమెంటేషన్ ఏంటి, రిజిస్ట్రేషన్ అంటే ఏంటి, అప్రూవల్ అంటే ఏంటి, వెంచర్ అంటే ఏంటి, డిస్టెన్స్ ఏంటి, దాంట్లో ఏమి ఎక్కడేమి మొత్తం అన్నీ చెబుతూ మీటింగ్ అంటే డైరీలో నోట్ చేసుకుంటూ ఎప్పుడేం చెప్పారో దాన్ని ఇంటిమేట్ చేస్తూ, ఎప్పుడేం చెప్పారు, ఏ మీటింగ్లో ఆ డేట్ ఎప్పుడు ఏం ఇంటిమేట్ చేశారు, ఏం స్కీమ్స్ ఏ బాగుందో చెప్పారు, మొత్తం క్లియర్గా చెప్పుకుంటూ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ల్యాప్టాప్ మొత్తం అసలు ఏంటి ఎలా ఇచ్చారు మొత్తం సమాజాన్ని చదువుతూ, కస్టమర్ని చదువుతూ, ఏ టైప్ ఆఫ్ పీపుల్ ఎలా ఉంటారని నేను నేర్పించాను. సరే ఇలా అంతవరకు రియల్ ఎస్టేట్ రామని తెలిసేది కాదు. వాళ్ళ క్యాడర్ ఏంటి, వాళ్ళ కేటగిరీ ఏంటి, ఎవరు ఏ టైప్ ఆఫ్ వాళ్ళు ఎలా ఉంటారని ఎక్స్ప్లెయిన్ చేసి ఎందుకు ఉంటారు అలాగా నేర్పించి ప్రతిదీ అక్షరం కొడతారు. క్లాసులు చెప్పి కాన్ఫరెన్స్ హాల్ కూర్చోబెట్టుకొని వీటిలో 1-to-1 ప్రజెంటేషన్లు ఎక్స్ప్లెయిన్ చేసి స్క్వేర్ యార్డ్ అంటే ఏంటి అది మొత్తం చేసి చెప్పి కాబట్టి అవి అలాగ తయారు చేసి అతను తయారైన ఉద్దేశం ఉంది కాబట్టి మేము తయారు చేయగలను. ఈరోజు కూడా వాళ్ళ ఫ్యామిలీ టోటల్ ఫ్యామిలీలో రాజశేఖర్ వల్ల సక్సెస్ అయ్యాడు, మంచి నేమ్ తెచ్చుకున్నాడు. ఈరోజు ఎక్కడ పోయినా అతను ఆదర్శంగా ఎంతోమంది చెప్తూ కంపెనీలో కావచ్చు, మా ఎండీ గారు కేకరాజు కావచ్చు, నేను కావచ్చు, వాసు గారు కావచ్చు, ఎవరు ఎప్పుడు ఫోన్ చేసినా కాలుతో పని చెప్పినా చేతితో చేస్తూ, కాలుతో పని చెప్పినా సరే భీములకి ఏదో పేపర్ కోసం వెళ్ళాడు. నేను తిట్టాను, ఇది లేదు సార్ అర్జెంట్ అన్నారు. ఏమిటి సరే ఓకే అలాగా పనికి ముందు మా టీం మేము ఉంటాం, ఫలితానికి కాదు పనికి ముందు మేము ఉంటాం. ఎప్పుడు ఏ పని, ఏ పాలిటిక్స్లో ఏ మీటింగ్ కావచ్చు, ఏ ఎలక్షన్ కావచ్చు, ఏది కావచ్చు, అంటే ఏ గిరి ప్రదర్శన చేయాలన్నా, ఎక్కడ ఫ్లెక్స్లు కట్టాలన్నా, ఏమి చేయాలన్నా చెప్పండి, ఎక్కడ వే బోర్డు బెంచర్లో పెట్టాలన్నా, దేనికి కూడా సరే రాజశేఖర్ టీం జగదీష్ ప్రతిదానికి ముందుంటూ డబ్బులు తీసుకోకుండా తనే జేబులో ఖర్చు పడేస్తూ, సార్ ఏముంది సార్ 100 విద్యులేండి సార్, 1000 లక్షలు విద్యులేండి సార్ అంటూ డబ్బు తీసుకోకుండా సంపాదించి నేర్పారు కదా సార్, ఆ సంపాదన వస్తాను కదా సార్, మా ఇంట్లో మీరు చెప్తే ఇంట్లోనే తీసుకురావట్లేదు కదా సార్ అని చెప్తూ అంత చిన్న వయసులో అంత గొప్ప మనసు, అంత గొప్ప లక్షణాలు ఇచ్చిన ఆ భగవంతుడికో, లేదంటే అతను ఆలోచన యాటిట్యూడ్కో, లేదంటే నేను నేర్పిన దాలో, లేదంటే వాళ్ళ మామయ్య నేర్పిన పద్ధతిలో, లేదు మా కేకరాజు వాసు గారితో అసోసియేషన్లో వచ్చిన కొంత బిహేవియర్, ఎప్పుడు ఏదో లాజిక్తో దొరకకుండా సరదాగా చాలా తెలివిగా మాడతావు జగదీష్, నీకున్న తెలివితేట నాకు లేవురా బాబు, నన్ను ఎప్పుడూ తెలివిగా మాడతాను లేదు, నన్ను ఇలా ఉంటే కష్టం అలా అప్పుడు అనేవాడు కాదు, అలాగా అమాయకంగా ఉంటే నేను అమాయకుడేం కాదు. అన్ఎంప్లాయ్ కళలో ఆనందం చూస్తాను, ఎండీ కళలో ఆనందం చూస్తాను, కస్టమర్ కళలో ఆనందం చూస్తాను, గవర్నమెంట్ని పోషిస్తానని గర్వంగా ఫీల్ అవుతాను. చెప్పండి, 1000 కిలోమీటర్ దూరం తిరుపతి నుంచి వచ్చి నేను మన ఊరు కాదు ఈ కోపాలని పనికి రావంటూ దానికంటే ఇంకా ప్రౌడ్గా నా ఆఫీస్లో నేను పని చేసుకున్నట్టు మీరందరూ నన్ను ఆదరించి మీ సక్సెస్తో నాకు ప్రాణం పోసి, నా ఆశయానికి ప్రాణం పోసి మీ సక్సెస్తో వర్క్ చేసి, నా మాటను గౌరవించి, నా విధానాలను గౌరవించి, నా పద్ధతులను గౌరవించి అర్థమైందా అది చేసుకుంటూ, అదే ఎందుకంటే రాంగ్ వేలో వెళ్ళకుండా రైట్ వేలో వెళ్తూ డబ్బుకి ఆశపడకుండా ఒక కస్టమర్ వచ్చాడు, సియా గార్డెన్స్లో కొన్నాడు, విజిట్ పెట్టాడు జగదీష్, ఎండీ గారు ఫోన్ చేయించారు. ఆ రోజు ఎండీ గారు రాలేకపోయారు. విషయం ఏంటంటే ఎండీ గారు కార్య సత్యనారాయణతో విజిట్ పెట్టించాం, ఇంకో దగ్గర కొనేశారు ఆనంద్ అని, అతను నాకు తెలుసు శ్రీమిత్ర. బాధపడిపోయాడు జగదీష్. జగదీష్ అయినా సరే ఆ డబ్బులు నేను ఇచ్చేస్తాను, మీరు డబ్బులు ఇవ్వడం సార్ అన్నాడు. నువ్వు ఒక్క కస్టమర్ కోసం హర్ట్ అయ్యావు, నేను కంపెనీలో గొడవలు పడలేను, ఎవరో ఒకరు కంపెనీ బాగుండాలా, నేను ఇచ్చేస్తాను, అది మీరే ఇవ్వడం సార్ అన్నాడు. నువ్వు హర్ట్ అయ్యేది మానేసి మళ్ళీ నేను కొంచెం జూనియర్ ఎత్తుక్కోవాలి. అక్కడి నుంచి ఈరోజు వరకు కూడా సరే మనీ విషయంలో సార్ మీరు ఇవ్వాలని పని ఉంది సార్, నేను అలా తీసుకున్నాను, ఏం కాదు కదా సార్ అని ఆ ఇన్సిడెంట్తో ఈరోజు గుర్తు వచ్చినప్పుడు ఆ ఇన్సిడెంట్ గుర్తు వచ్చినా నవ్వు వస్తున్నాడు. ఏం సార్ నవ్వుతానంటే ఏదో అంటాను, ఏదో నవ్వుతూ చెప్పండి సార్ అంటాడు. ఆ ఇన్సిడెంట్తో
ఆ రోజు వాసు దగ్గర కూడా చెప్పాను, జగదీష్ ఇలా కాస్త విజిట్ అంటే ఇక మనకేదో సర్ది చెప్పగలరు, వదిలేస్తాం. ఈరోజు మేమే కంపెనీలో స్థిరంగా ఉన్నాం, వాళ్ళ ఊరు లేవు. కాబట్టి ధర్మం ఎప్పటికీ జయిస్తారు జగదీష్. ధర్మం ఈరోజు మనం ఉన్నాం. ఈరోజు ఆ రోజు ఎందుకు ఆ రోజు మనస్తాపం చెంద జస్ట్ నేను ఆ రోజు చెప్పాల్సిన సిచ్యువేషన్ వచ్చింది నాకు, అంతే. ఆడుకునేసి బాధపడ్డావు. ఈరోజు నీ స్థాయి ఏంటి, వాళ్ళ స్థాయి ఏంటి నీకు తెలుసు. ఈరోజు నీకున్న వాల్యూ ఎవరికి లేదు, ఎక్కడా సరే, ఎక్కడా సరే. అదే వెనకాల బ్యాక్గ్రౌండ్ కావచ్చు, నీ వర్క్ కావచ్చు, నిజాయితీ కావచ్చు, నీ టాలెంట్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. జగదీష్ అదృష్టవంతులు. మీకు వెనకాల రాజశేఖర్ దగ్గర ఉన్నారు, మీకు ఉన్నారు కదా, అది వేరు. నీకు అన్నీ చూసుకొని ఉన్నారు కదా, మేమున్నాము. ఆయన ఉండి మేమున్నాము. ఇంకేం కావాలా? నేను చిన్న వయసులో కొంచెం ఎంజాయ్ చేసుకో, కాదనట్లేదు. వర్క్ కూడా బాగా చేసుకొని మా ఇంటి చురకేస్తూ ఉంటుంది. చెయ్యి, ఎంజాయ్ చేయి, వద్దనట్లేదు. మరి ఎంజాయ్ కాకుండా పని కూడా చెయ్యి. ఆయన రకరకాలుగా సెటైర్లు వేస్తూ ఉంటారు, నేను చూసి నవ్వుకుంటూ ఉంటాను. కాబట్టి ఇంత చిన్న వయసులో భగవంతుడు నీకు ఇంత అవకాశాలు నీకు కల్పించి ఈ స్థాయికి రావడానికి కారకులైన ప్రతి ఒక్క కస్టమర్ కావచ్చు, ప్రతి ఒక్క మేనేజ్మెంట్ కావచ్చు, హరికుమార్ గారు కావచ్చు, ఎందుకంటే మీ మామయ్య కావచ్చు, నేను కావచ్చు. కాబట్టి వాళ్ళంతా కారకులు అయి అలా ఈరోజు కూడా నువ్వు అలాగే అభిమానం, అందరి అభిమానం పొందు. కాకపోతే ఇంకొంచెం ఇప్పుడు చేసినంత ఒక ఎత్తు, సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయి. 1 సంవత్సరం పనిచేయి. జీవితంలో పనిచేసిన అవసరం లేదు. నేను చెప్తాను 6 ఇయర్స్ పనిచేసి 60 ఇయర్స్ ఇన్కమ్ అని. ఇంకొక సంవత్సరం పనిచేయి, ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయి. నీటి క్లియర్ అయిపోయి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది, అప్పు ఉండదు, ప్రశాంతంగా రెంట్స్ వస్తాయి. ఆ టైప్లో చేసుకొని 1 సంవత్సరం టీం వర్క్ ద్వారా చేయి నా గైడెన్స్లో. ఇంక జీవితంలో నీకు కూర్చొని డబ్బులు వస్తూ ఉంటాయి. జస్ట్ ఆఫీస్ కూర్చున్నా ఎప్పుడో నాకు ఫోన్ మోగుతూ ఉంటుంది. ఎందుకంటే అలాంటి కంపెనీలు సెట్ చేసి నీకు పొజిషన్ని ఎన్నో రకాల స్కెచ్ నిలబెట్టాను. ఎవరు ఎన్ని చెప్పినా నేమేం లేదు. ఎవరు ఎన్ని చెప్పినా నీ ఇన్కమ్ ఎగిరిపోతుంది, నువ్వు ఇట్లా చేసుకుని నా ఇన్కమ్ ఉంటుంది, నాకు తెలుసు. నా ఇన్కమ్ నాకు ఎంత కావాలి చెప్పండి. 180 రూపాయలు మొన్న డైట్ ప్లాన్ పెట్టాను, 10 రోజులు బతికేస్తాను. 180 రోజులతో 10 రోజులు మంచి న్యూట్రిషన్ డైట్తో నాకు డబ్బులు తెప్పనేమో. నాకు మీలాంటి అనంప్లాయ్ కళలో సంతోషం చూడాలి, మాలాంటి కేకరాజు లాంటి ఎండిఎల్స్ కళలో సంతోషం చూడాలి. అరే గొప్ప వ్యక్తి అవకాశం ఇచ్చేతను మనల్ని ఇంత విధంగా చేయించాలని చాలు. దానికి మించిన సంతోషం నాకు డబ్బులు కాదు. అది ఎక్కువ సంతోషం. కారు కొను, విమానం కొను, వస్తాయి, అన్నీ వస్తాయి. ఎప్పుడంటే ఎక్కువ మీలాంటి జూనియర్స్ ఎక్కువ మంది సక్సెస్ అయితేనే. మీలాంటి వాళ్ళ సంఖ్య పెరగాలి. పెరిగితే అప్పుడు నాకు స్ట్రెంగ్త్ వస్తుంది. నా స్ట్రెంగ్తే నా జూనియర్స్, నా స్ట్రెంగ్తే నా జూనియర్స్, నా వెల్ విషర్స్ నా జూనియర్స్. నేను ఎక్కడికి పోయినా ఇతను తీసుకెళ్ళేవాడిని. ఏ కంపెనీ పోయినా 2-3 కంపెనీలు ఇతను ఏదో పక్కన పెట్టాను. నిన్ను పక్కన పెడతాను, నాకు అతను ఉండాలి, అతని సలహాతో నేను చేస్తాను అని చెప్పాను. నా జూనియర్ అతను. ఎందుకంటే నేను బాగుంటే అతను బాగుంటాడు. నాకు సలహా కోసం అతను తీసుకొచ్చింది, అందుకోసం. నేను మాట్లాడుతూ ఉంటాను, ఇంకో యాంగిల్లో చూస్తాడు అని చెప్పి ఈ శ్రీ వెంకటేశ్వర్లు అనలేదు. ఇద్దరం కూర్చున్నాం, మాట్లాడినా కేకరాజు జాయిన్ అని. కాబట్టి ప్రతి దానికి ఏది కానీ సరే నేను జగదీష్ సలహా, నా సలహాతో జగదీష్ ఎలా ఉందో నేను ఏదైనా చెప్పేస్తాను ఓపెన్గా. అలా కాస్త ఇట్లా కాదు సార్ అంటూ ఉంటాడు. సార్ 3 బ్యాంకులు 3 ఐలర్స్లు మీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి సార్ అంటాడు. సరే ఫోన్ మార్చేయండి సార్, నేను మార్చినాక మారుస్తారంటాడు. బిజినెస్ అంటే ఏంటంటే ఎంతో అద్భుతంగా ఎంతోమందికి అవకాశం ఇవ్వాలి. నువ్వు వెలుగుతున్న క్యాండిల్ నేను వెలిగించాను, నువ్వు ఇంకా ఎంతోమంది వెలిగించాలి. నువ్వేం ఖర్చు పెట్టినక్కర్లేదు, నీ వెలుగును ఎంతోమందికి పంచాలి, నీకు నేర్పిన విద్యను ఎంతోమందికి పంచాలి. డిఫికల్టీస్ అనేది చూడకూడదు. నువ్వు చూస్తామని కాదు, అసలు డిఫికల్టీస్ కనబడితే ముందుకెళ్ళలేము మనం ముందుకెళ్ళలేము. కాబట్టి సామెత నేను మండుతున్న కొమ్మ మీద ఏ పక్షి వాలాలి. డిఫికల్టీ చూసి కూడా రిజల్ట్స్ రావు. రిజల్ట్స్ వచ్చి కావాల్సిన డిఫికల్టీస్ చూడడం, గుర్తు చేయడమే. నీకు తెలియదు కాదు, గుర్తు చేయడమే. కాబట్టి ఇంకా మ్యారేజ్ అయినాక రకరకాల ఆటంకాలు ఇవన్నీ వస్తాయి. కాబట్టి మ్యారేజ్ బిఫోరే బాగా సెట్ అయిపోతే మ్యారేజ్ అయినాక నథింగ్. కాబట్టి ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. అలా మీకు ఇచ్చిన టీం వర్క్, మీకు ఇచ్చిన సబ్జెక్టు, మీకు నేర్పిన పద్ధతులు, ప్లానింగ్, దాని ప్రకారం చేసుకుంటూ బద్ధకాన్ని వదిలి కొంచెం ఎర్లీగా లేచి
ఎంతోమందికి ఆదర్శంగా ఉన్నది. ఎంతోమంది ఎక్కడ చూసి నువ్వు జగదీష్ ఎంతోమందికి. దానికి కారణం నీ పని, నీ నిజాయితీ, నీ ప్లానింగ్, నీ కమిట్మెంట్, నీ రిజల్ట్, నువ్వు మేనేజ్మెంట్తో ఉన్నావు, నువ్వు సీనియర్తో ఉన్నా నీకున్న అండర్స్టాండింగ్, రిలేషన్షిప్ బిల్డప్ అది బాగా బిల్డ్ అయింది. కాబట్టి దాన్ని ఇంకా ఇలాగే కలకాలం నిలుపుకోవాలి. నువ్వు నిలుపుకుంటావు, ఎందుకంటే అలా పద్ధతుల్లో. కాబట్టి రియల్ ఎస్టేట్లో ఇంకా ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉంది నీకు, ఇంకా ఎంతో కాకపోతే ఇంకా మళ్ళీ ఒకసారి బిగినర్ అయిపో. మళ్ళీ ఇప్పుడు మర్చిపోయి బిల్డింగ్ బ్లాక్స్ మొదట్లో చేసావు చూడు, కాన్ఫిడెన్స్ చెప్పాడు సార్ పేపర్ యాడ్ నా పైన అండి, మీకు ప్లాట్ అమ్మే బాధ్యత నాదని. ఆ కాన్ఫిడెన్స్ లూజ్ కాకుండా మళ్ళీ ఇప్పుడు సోషల్ నెట్వర్క్ వచ్చింది, ల్యాప్టాప్, ఆండ్రాయిడ్ ఫోన్లు ఇవన్నీ వచ్చినాయి. కాబట్టి టెక్నాలజీ మారింది, వైజాగ్ ఎంతో అభివృద్ధి చెందబోతాం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్ ఇవన్నీ రావాలి ఇక్కడ. కాబట్టి ఇది అస్సలు విశేషమైన టైం. కాబట్టి రియల్ ఎస్టేట్ చరిత్రలోనే నీకు కొన్ని పేజీలు ఉన్నాయి. అవి ఇంకా పక్కబందిగా, ఇంకా పక్కాగా, ఇంకా ఎక్సలెంట్గా, ఇంకా అద్భుతంగా, ఎంతో అద్భుతంగా అలా చేసుకుంటూ దాన్ని చేసుకోవాలంటే ఇంకేం కదా, ఇంకొంచెం మళ్ళీ ఒకసారి నీ డిసిప్లిన్, నీ కమిట్మెంట్, ఇంకొంచెం ఉత్సాహంతో చేసుకుంటే మ్యారేజ్ చేసుకునే లోపల ఇంకా బాగా నీట్గా సెట్ అయిపోతావు. కాబట్టి నేను ఇచ్చే సలహా ఒకటే, జీవితంలో ఎవరికి అప్పు ఇవ్వద్దు, అప్పు చేయొద్దు. ఇది తప్ప రియల్ ఎస్టేట్ తప్ప ఇంకేమీ చేయదు. ఎక్కువైపోతే నీకు డబ్బులు ఎక్కువైతే షేర్ మార్కెట్లో షేర్లు కొని పడే లాంగ్ టర్మ్ తప్పితే, ఎప్పుడు చెప్తూ ఉంటా కదా, లాంగ్ టర్మ్ ఫ్యూచర్ నీ రిటైర్మెంట్కో నీ అలా కొనాడు పడేస్తే తప్పితే ఏవి చేయదు. చేస్తే ఉన్నవి ఎగిరిపోతాయి. ఎంతోమంది గొప్ప వాళ్ళు ఇంకా విస్తరించాలని ఎందుకు పనికి రాకుండా పోయి అగాధంలో పడిపోయారు. ఏమీ చేయకపోతే చాలా బాగుండేవాడు. ఏదేదో అయిపోదాం అనుకొని ఏమీ కాలేక చతికిలు పడిపోయిన వాళ్ళు ఎంతోమంది. నాకు అపారమైన అనుభవం ఉంది. ఎలాంటి వ్యక్తి అయినా సరే నేను మాట్లాడి సబ్జెక్ట్తో పేపర్ పెన్ మీద రాసే అనుభవం నేను ఎంతోమంది చూశాను. 6 years అప్పటి నుంచే నేను మా ఫాదర్ చనిపోయి అక్కడి నుంచే జీవితాన్ని చూసిన వ్యక్తి నేను. ఎన్నోసార్లు చెప్పాను నీకు. సరే ఒకసారి మా మదరు, మా మేనవాళ్ళు అందరూ తెలిసి జగదీష్కి ఒకసారి మా మదర్తో ఫోన్ మాట్లాడించాను. నేను ప్లాట్ కొనుక్కున్నా మేడం, నువ్వు కొనుక్కున్నా మీ సార్కి ఎక్కడంటే, సార్ ప్లాట్ అక్కర్లేదు మేడం, ఆయనకే మేడం ఎక్కడ పట్టినా ఉంటాయి చెప్పండి. అలా మా మదర్తో, మా మేనవాళ్ళతో అందరికి కూడా పరిచయం ఉంది. కాబట్టి అంత ఎక్సలెంట్గా నువ్వు కెరీర్ని బిల్డప్ చేసుకున్నావు. దాన్ని ఏం లేదు, దాన్ని కాపాడుకోవడమే. చెట్టు కాయలు కాస్తూ ఉంది, కాపలా కాయడమే. కాబట్టి జాగ్రత్తగా నీ కెరీర్ని లైఫ్లో ఏదంటే చేయకూడదు. కొన్ని ఎదురు దెబ్బలు అన్నీ కూడా తగిలాయి, ఈ మధ్య చూసావు. కాబట్టి అలాంటివి పునరావృతం కాకుండా ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయగలని కొంచెం టైంని, మనీ ఇవ్వగలగాలి, ఎక్కువ టైం ఇవ్వకూడదు. టైం తక్కువ ఇచ్చి మనీ ఎక్కువ రియల్ ఎస్టేట్ని సంపాదించి పెడతారు. భూదేవి, లక్ష్మీదేవి లైవ్గా రియల్ ఎస్టేట్ మనకు ఉంది, మన వెన్నంటే ఉంది. మన కట్టే కాలే వరకు మోస్తుంది, మనల్ని భరిస్తుంది రియల్ ఎస్టేట్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ మనం గౌరవిస్తే రియల్ ఎస్టేట్ మనం డబుల్గా గౌరవిస్తుంది. రియల్ ఎస్టేట్ మనం ప్రేమిస్తే మనం ఇంకా అది హక్కుని తెచ్చుకుంటుంది. కాబట్టి నీలాంటి ఎంతోమందిని రియల్ ఎస్టేట్ నేను ఇలాంటి వాళ్ళని అందరం ఎక్కిస్తూ ఉంది. దాన్ని అదే రెస్పెక్ట్ చేయాలి. దీనిపైన ప్రేమ తగ్గకూడదు, మూల్యం చెల్లించుకుంటాం. రియల్ ఎస్టేట్ ఎప్పుడు ప్రేమ తగ్గకూడదు, తల్లి ప్రేమ ఎప్పుడు తగ్గదు. ఎందుకంటే కాబట్టి రియల్ ఎస్టేట్ పైన ప్రేమ తగ్గకుండా దీన్ని అలాగే కంటిన్యూ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడున్న రిలేషన్షిప్ని ఇంకొంచెం బాగా కాబట్టి ఎంత ఎదిగితే అంత ఉదగాలన్నట్టుగా ఇప్పుడు నీ స్థాయి పెరిగింది, అర్థమైందా? కంపెనీ ఎండీ స్థాయి పెరిగింది, బయట మార్కెట్లో వాల్యూ పెరిగింది. కేకరేదో కంపెనీలో పనిచేస్తున్నాను, శ్రీ వెంకటేశ్వర్లో పనిచేస్తున్నాను, రాజశేఖర్ దగ్గర ఉన్నావు కదా, జిఎం కేర్ కదా, ఇల్లు కట్టుకున్నావు, కారు కొనుక్కున్నావు అని దాన్ని కొంచెం విజయకరము పొగరు తలకెక్కకుండా కొంచెం బాధ్యతగా ఒదిగి ఉంటూ, లేవని కాదు ఇంకొంచెం బాధ్యతగా చేస్తే ఇంకా ఎంతో ఎత్తుకెదుగుతావు. ఎంతో లైఫ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఒక 1 year క్రూషియల్ నీకు. ఈ 1 year దాటేసావంటే నీకు తిరుగుండదు.
ఏమి చేయకూడదు. ప్రశాంతంగా ఆఫీస్కి కూర్చున్నావు, ఇప్పుడున్న పర్సన్స్ రిలేషన్షిప్ అలాగే మెయింటైన్ చేశారు. కాబట్టి పెద్దలతో ఎక్కువ మాట్లాడద్దు, వినేది నేర్చుకో, వినాలి. పెద్దలతో మాట్లాడకూడదు, వినాలి. దాన్ని కస్టమర్తో మాట్లాడాలి. తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. ఎక్కువ వినాలి. కాబట్టి సీనియర్తో ఎప్పుడు ప్లానింగ్ చేసుకోవాలి, సీనియర్తో ఎప్పుడు గైడ్లైన్స్ తీసుకుంటుండాలి. రాటుదేలతో షార్ప్ అవుతావు. మైండ్ సర్జరీ వితౌట్ ఆపరేషన్ అంటారు. సీనియర్తో కూర్చుంటే నీ మైండ్ అప్డేట్ ఉంటుంది. ఏదో ఒకటి చెప్తుంటాడు, అభివృద్ధి సంబంధించి ఏదో చెప్తుంటాడు, పద్ధతుల గురించి చెప్తూ ఉంటాడు, అభివృద్ధి గురించి చెప్తూ ఉంటాడు. అవాయిడ్ చేయకూడదు. కాబట్టి ప్రొఫెషనల్గా ఎంత బాగుంటే పర్సనల్ లైఫ్ అంత బాగుంటుంది. ప్రొఫెషనల్గా ఎంత బాగుంటే ప్రొఫెషన్ అంత బాగుంటుంది. ఇంకా ఎన్నో కొత్త పద్ధతులు, కొత్త టీం రిక్రూట్మెంట్, రిటైర్డ్ పర్సన్స్, గవర్నమెంట్ ఎంప్లాయీ, రియల్ ఎస్టేట్లు చరిత్ర సృష్టించవచ్చు. నువ్వు జస్ట్ ఆఫీస్లో కూర్చొని చక్కగా 4 మాటలు, నువ్వు చేసింది, నువ్వు చూసింది, నువ్వేం చూసావు, నువ్వేం చేసావు. ఎంతోమంది ఉన్నారు, ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఎంతోమంది ఒక 10,000 రూపాయలు నెలకు జాబ్ చేసి కంటిన్యూటీ లేదు. ఇంజనీరింగ్ చదివి, ఎంబీఏలు చదివి ఎంతో అవస్థపడుతున్నారు. కారణం కంటిన్యూటీ లేదు, హోప్స్, ఎంతో కోరికలు, డిసిప్లిన్ ఉండదు, స్కిల్స్ ఉండవు. కాబట్టి ఎంతో గొప్ప లైఫ్ ఉంది. దాన్ని కంటిన్యూ చేసుకుంటూ కమిట్మెంట్తో చేసుకోవాలంటే ఇంకొంచెం శ్రమించి, ఇంకొంచెం పద్ధతుల్లో ఇప్పుడు చేస్తున్న పనిని ఇంకొంచెం బాగా చేస్తే, ఇంకొంచెం బాగా ఒక చెప్పాలి 99 అయ్యి 1 ఒక రన్ సెంచరీ అవుతుంది. ఆ యాటిట్యూడ్లోనే నాకు అనిపిస్తుంది. ఈ 1 ఇయర్ చేసేస్తే ఇవన్నీ ఫుల్ఫిల్ అయిపోయి చక్కగా అవన్నీ అలాగే ఉంటాయి. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. అప్పుడు నెలకు 1,00,000 2 లక్షలు వస్తాను. నీకు హ్యాపీగా నిన్ను మించిన అదృష్టవంతులు ప్రపంచంలో ఉండరు. కాబట్టి దీన్ని ఆణిముత్యాలలాగా తీసుకొని, ఒక్కొక్క అక్షరం ఆణిముత్యం. చక్కగా ఎంతోమంది చూసాము రియల్ ఎస్టేట్ చరిత్రలో ఎట్లా ఇబ్బంది పడుతున్నారు, ఏం చేస్తున్నారో తెలిసి నీకు చెప్పండి. దానికి కారణం డిసిప్లిన్ తప్పుకోవడం, రైట్ సీనియర్ లేకపోవడం, రైట్ కంపెనీ లేకపోవడం. నేను రైట్ కంపెనీసే చూస్ చేసుకున్నాను. నీకు తెలుసు నా టాలెంట్, నా సెలక్షన్ రాంగ్ కాదు. రాజా చెయ్యి వేస్తే రాంగే పోదు. కాబట్టి కాబట్టి రాజా కయ్యి వేస్తే రాంగే పోదులేరు అంటారు. అట్లా సెలెక్ట్ చేసుకొని ఈరోజు మార్కెట్లో ఎక్కడో రాజశేఖర్ శిష్యుడు జగదీష్ అంటారు. దాన్ని ఇంకా గొప్పగా, దాన్ని ఇంకా బాగా చేసుకోవాలి. కాబట్టి నీ విజయగరంతో పక్కన వచ్చి వందే మాగాదులు ఏదో చెప్తావు, నువ్వు అలా చేసుకోకుండా ఎప్పుడు ఆఫీస్లో ఉంటూ కస్టమర్స్ క్యాచ్ చేసుకుంటూ, జూనియర్స్ని డెవలప్ చేసుకుంటూ మేనేజ్మెంట్లో నీ వాల్యూని పెంచుకుంటూ, మేనేజ్మెంట్లో నీ వాల్యూ ఇంకా పెరగాలి. కొంచెం చైల్డిష్ మెంటాలిటీ వదిలి, ఎందుకంటే మ్యారేజ్ చేసుకునే పోతున్నావు కాబట్టి ఈ ఇయర్లో ఎంతో గొప్పగా ఎదిగేస్తే జీవితంలో నీకు ఒక్క స్టెప్ కూడా డౌన్ కావు. నువ్వు కావాలంటే గుర్తుపెట్టుకోవాలి, సువర్ణ అక్షరాలు లిఖించుకోవచ్చు. ఈ ఇయర్కి ఒక్క 1 ఇయర్ నువ్వు కష్టపడి నా ప్లానింగ్లో, నా డైరెక్షన్లో జీవితంలో నీకు ఒక ఫైనాన్షియల్గా చిన్న ప్రాబ్లం ఉండదు. పర్సనల్గా అంటే ఏదో కొన్ని అవి వస్తుంది. ఫైనాన్షియల్గా, కెరీర్ పరంగా, ఇన్కమ్ పరంగా, డబ్బు పరంగా నీకు ఇబ్బంది రాదు. నేను ఎన్నో మనీ మేనేజ్మెంట్లు చూసి ఎంతో అనుభవంతో చెప్తున్న మాటలు ఇవి. నా నుంచి మాట్లాడుతున్నాను. ఎంతోమందిని చూశాను నేను. నీకు తెలుసు, నా జేబులో ఎప్పుడు డబ్బులు ఉంటుంది, నా బ్యాంకులో ఎప్పుడు బ్యాలెన్స్ ఉంటుంది, నా ఇంట్లో నా రూమ్లో ఎప్పుడు డబ్బులు ఉంటుంది, ఏ పుస్తకంలో డబ్బులు ఉంటుంది. అది ఎంత అనేది 100, 500, 1000, 2000 కోట్లు కాకపోవచ్చు. ఎప్పుడు నా దగ్గర ధనరాశులు, ధాన్యరాశులు, కాయిన్స్ ఎప్పుడు అన్ని ఫుల్ఫిల్ తెలిసి నీకు. ఈరోజు డబ్బు వెనకాడను. కారణం ఆఫీస్ నా బలం, రియల్ ఎస్టేట్ ప్రొఫెషన్ నా బలం, నేను సెలక్షన్ చేసిన కంపెనీ నా బలం, పని నా బలం.
నిజాయితీ నా బలం. ఆ ఫోర్త్ థాట్ ఏం జరగబోతుందో నేను చెప్పింది తెలిసి ఎలా చెప్తాను, గ్రహించేసి పని చేయడం, మీ అందరి నమ్మకాన్ని గెలవడం, మీ అభిమానాన్ని గెలుచుకోవడం కారణం అంటే మీ దగ్గర పని చేయించడం, మీకు రిజల్ట్ ఇప్పించడం, నమ్మకం కూర్చొని మీ అభివృద్ధిలో కీలక పాత్ర వహించడం. అంతమించి నేను చేసింది ఏమీ లేదు. నా టైం మీకు పెట్టి మంచి డైరెక్షన్, మంచి ప్లానింగ్ ఇవ్వడం. కాబట్టి రియల్ ఎస్టేట్ చరిత్రలోనే ఎంతో అజరామజంగా నువ్వు ఉండాలంటే చెప్పాను కదా, ఇప్పుడు నీకు క్రూషియల్. కాబట్టి ఇంకొక 1 year చక్కగా పని చేసుకొని ఎంతోమంది ఎవడెత్తుకున్నా, మంగన్న కావచ్చు, గంగాధర కావచ్చు, ఎవడెత్తుకో, జగదీష్ ఎట్లా ఉన్నాడు, జగదీష్ ఎట్లా ఉన్నాడు, జగదీష్ నీకేం సార్ ఉన్నాడు, మరి మీకు ఉన్నాడు కదరా అని నువ్వు అంటావు. వాళ్ళు నీలాగా పని చేయలేరు, నీలాగా నమ్ముకొని ఉండలేరు. నువ్వు ఒక్కడే వచ్చావు బిల్డింగ్ రాసింది నన్ను నమ్ముకొని నా వైపు, నువ్వు ఒక్కడే వచ్చావు. ఈరోజు కూడా కంటిన్యూ అవుతున్నావు. ఈరోజు కూడా ఎంతోమంది ఉంది. ఆ సెలక్షన్ ఆ రోజు రాకుండా అంటే ఏమయ్యేది నీకే తెలుసు. వచ్చాయి కాబట్టి ఈరోజు 9th yearగా కంటిన్యూ అవుతున్నావు. శ్రీ వెంకటేశ్వరలో ఒక మాన్యుమెంట్ లాగా, ఒక పిల్లర్ లాగా తయారయ్యావు. శ్రీ వెంకటేశ్వర నీకున్న వాల్యూ నాకు కూడా లేదు. నిన్ను అభిమానించారు, నన్ను కూడా అభిమానించారు. అంత విధంగా నీకు శేఖరాజు గారు కానీ, వాసు గారు కానీ, నవీన్ కానీ, ప్రవీణ్ కానీ, అవి ఎవరైనా. ఎందుకంటే నా గౌరవం నాది కలబోసి చెప్తాను, నా ఏజ్ కూడా పోసుకొని బతుకుంటారు నీకు పోస్తున్నట్టుగా నా వాల్యూ కూడా నీకు యాడ్ అయ్యేటట్టు నేను చేశాను. దానికి కారణం ఏంటంటే ఆ రోజు నమ్ముకొని వచ్చావు. ఏం చెప్పినా వింటావు, డబ్బుకు లొంగవు. డబ్బు విషయంలో సరిపోతే పోనీ. కాబట్టి అలాగ చేసుకుంటున్నా కాబట్టి నీకు ఆ ఎథిక్స్ ఉన్నాయి, కాబట్టి నీకు ఆ డిసిప్లిన్ ఉంది, కాబట్టి నేను చేయగలను. కాబట్టి టీం పరంగా ఇంకా చేస్తాను. నువ్వు మీ టైం చాలుతాను, ఎంత టైం కావాలని ఇస్తాను. నువ్వు ఒకటే చేయాలి, శ్రీ వెంకటేష్ నీకున్న వాల్యూని పెంచుకోవాలి బై డూయింగ్ ఆఫ్ రిజల్ట్. అంతకుముందు కేకరాజు, ఇప్పుడు కేకరాజు గారి వేరు, ఎంతో స్థాయి పెరిగింది. ఆ స్థాయిని నిలపాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఏం చేయనక్కల, వెంచర్స్ వేగంగా అమ్మాలి. అమ్మితే కంపెనీ బాగుంటుంది. కాబట్టి మనం ఫ్రీగా అమ్మట్లా, మనకు డబ్బులు వస్తాయి. వేగంగా అమ్మితే మనకు కూడా వేగంగా డబ్బులు వస్తాయి. కంపెనీ అభివృద్ధిలో మన పాత్ర రోజులు ఎక్కువ. కాబట్టి మనం లాభాపేక్ష లేకుండా కొన్ని చేస్తాం. కాబట్టి వాటిని ఇంకా ఎక్కువ చేసి కంపెనీకి వాల్యూమ్ ఎక్కువ ఇచ్చామంటే కంపెనీకి కూడా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఇంకా మంచి వెంచర్లు వేస్తారు. అవి వేయాలంటే మోస్ట్ సీనియర్ పీపుల్గాను, మోస్ట్ ఆఫ్ ద మార్కెటింగ్లో చాలా సీనియర్ పీపుల్ను నా తర్వాత నువ్వే. శ్రీ వెంకటేశ్వరలో ఆ స్థాయి నీకు ఉంది. దాన్ని ఇంకా చక్కగా దాన్ని కాపాడుకోవాలి. దాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలంటే బాధ్యత మనకే ఎక్కువ ఉంది. బిజినెస్ చేయాలి, వాల్యూమ్ పెంచాలి. కాబట్టి మన భుజస్కంధాలపైన కొంచెం బాధ్యత చేసుకొని బిజినెస్ బాగా చేసి కస్టమర్లకి, జూనియర్స్కి, మేనేజ్మెంట్కి, గవర్నమెంట్కి కూడా సరే మనం చేతిచ్చిన వాళ్ళు అవుతాం. మనకు ఆదాయం వస్తుంది, మనం ఫ్రీగా చేయట్లేదు. చేస్తూనే ఇన్ని కొంచెం బాగా పనిచేస్తే ఇవన్నీ బెనిఫిట్స్ కూడా మనకు యాడ్ అవుతాయి. నేమ్ యాడ్ అవుతుంది, కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. ఎంతోమందికి ఆపర్చునిటీ ఇవ్వాలి మనం. ఎంతోమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, అన్ఎంప్లాయీస్ ఉన్నారు. నువ్వు వాళ్ళందరికీ అవకాశం ఇచ్చిన స్థాయి పడతావు. ఎంతోమంది చేసుకుంటూ ఒకసారి ఏమైందంటే, ఒకసారి కమర్షియల్ ట్యాక్స్ రిటైర్డ్ పర్సన్ మధుసూదన్ రావు, ఫిజికల్ హ్యాండిక్యాప్, సంక్రమాటలో మెట్లెక్కి కారు వేసుకొని వచ్చి ఇంటర్వ్యూకి వచ్చి జగదీష్ అందులో జాయిన్ అయ్యాడు. ఆపర్చునిటీ ఎంతో గర్వకారణం. రిటైర్డ్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ మధుసూదన్ గారు, ఫిజికల్ హ్యాండిక్యాప్ పాపమే. అది ఇంటికి వెళ్ళాము, వెంచర్ అప్పుడు బిగినింగ్ దుప్పేర్లు అలా చూపించాము, ఎండి గారు పరిచయం చేశాము. ఎంత ఆ స్థాయి నీకు రియల్ ఎస్టేట్ ద్వారా వచ్చింది. ఎంతోమంది కస్టమర్స్ ఎంతో చెప్పిన రైల్వే ఎంప్లాయ్ ప్రసాద్ గారు, వాళ్ళ మ్యారేజ్కి వెళ్ళిన వాళ్ళ అబ్బాయికి ఎంతో గౌరవం ఇచ్చి నీకున్న వాల్యూ అవన్నీ రియల్ ఎస్టేట్ ద్వారా వచ్చాయి మనకు. రియల్ ఎస్టేట్ అనే తల్లి ద్వారా, భూదేవి ద్వారా, లక్ష్మీదేవి ద్వారా వచ్చాయి మనకు. శ్రీ వెంకటేశ్వరలో వచ్చిన ఎక్కువ మనకు కాంట్రాక్ట్స్ బాగా ఎంతోమంది ఎల్సిటీ బోర్డు ఎంప్లాయీ శ్రీనామం చేసినప్పుడు కావచ్చు, అంతా రావడం, వాళ్ళు ఆదరించడం. కాబట్టి ఇవన్నీ కూడా అచీవ్మెంట్స్. ఏ ఫంక్షన్ చేసినా, ఎక్కడ చేసినా జగదీష్ కంపల్సరీ ఉండాలి.
ఎండి గారి మీద జగదీశన్ అంతా మొత్తం నాది అనుకొని చేస్తూ దేనికి కూడా ఇది కూడా ఎప్పటికీ. కాకపోతే బిజినెస్ అనేది ఇంకొంచెం పెంచాలి, సీనియర్ మోస్ట్ పర్సన్గా పెంచుకొని బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించి మంచి రిజల్ట్ ఇస్తూ, సీనియర్ మోస్ట్ పర్సన్ కాబట్టి, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, నాలెడ్జ్ ఉంది కాబట్టి, కస్టమర్ని ఐడెంటిఫై చేయగలరు కాబట్టి, ఎక్స్ప్లెయిన్ చేయగలరు కాబట్టి, ఎలాంటి కస్టమర్ సరే క్యాచ్ చేయగలరు కాబట్టి, నీకు అన్నీ గ్రహించాయి కాబట్టి, ఇంకా నీలాంటి నాలెడ్జ్ నీలాంటి వాళ్ళని ఎక్కువ నీలాంటి వాళ్ళని తయారు చేసి, నువ్వు మా మాట విన్నావు, మా అదృష్టం, నీకు అదృష్టాలు రావాలి. నీ మాట నువ్వు తయారు కావాలంటే ఎక్కువ మంది కలవాలి, ఎక్కువ మంది మనం ఇంట్రోల్ చేయాలి. దాంతోపాటు గవర్నమెంట్ ఎంప్లాయిడ్ హౌస్ వైఫ్స్ వాళ్ళకి పార్ట్ టైంగా వాళ్ళకి మనం ఇన్కమ్ ఇవ్వాలి. ఆ చేయూతనివ్వాలంటే నువ్వు ఇంకొంచెం స్టబర్న్గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలి. సెకండ్ ఇన్నింగ్స్ అంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో ఉన్న డిఫికల్టీస్ మిస్టేక్స్ ఇక్కడ రాకుండా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసుకొని ఇంకా బాగా గొప్ప అభివృద్ధి సాధిస్తూ మార్కెట్లో కూడా నేమ్ని ఇంకొంచెం పెంచుకొని, అప్పుడు ఏమీ తెలియనప్పుడు చేసింది వీరు ఇప్పుడు అన్నీ తెలుసు. ఇప్పుడు పెద్ద వెంచర్స్ వస్తూ ఉంటాయి. రియల్ ఎస్టేట్ స్థాయి పెరిగింది, రెరాక్ట్ వచ్చింది, అఫీషియల్ అయిపోయింది, ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్, ఆధార్ కార్డు వచ్చింది, ప్లాట్ ఇస్తారా, కంపెనీ ఉంటుందా, అవి ఉంటాయి, అవన్నీ ఎగిరిపోయినాయి, అఫీషియల్ అయిపోయింది, వైట్ కాలర్ జాబ్ అయిపోయింది. రియల్ ఎస్టేట్ అనేది వైట్ కాలర్ జాబ్ అయిపోయింది. కాబట్టి అవన్నీ గ్రహించి గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఒక్కసారికి మళ్ళీ జూలు వదిలిచి మళ్ళీ మంచి ట్రాక్లో మళ్ళీ చేసుకోవాలి. ఇంకొంచెం స్థాయి పెంచుకొని ఫైనాన్షియల్గా బాగా ఉంటూ 10 మందికి నీ చేతి ద్వారా పెడుతూ దాన్ని డెవలప్ చేసుకోవాలి. దాన్ని డెవలప్ చేసుకోవాలంటే చక్కని ప్లానింగ్ ఉండాలి. వెంచర్స్ని వేగంగా అమ్మాలంటే అవుట్స్కట్స్ కూడా కొన్ని తిరగాలి. ఎంతోమంది ఇన్వెస్ట్ చేస్తున్నారు ల్యాండ్ పైన. ఒకప్పుడు అలా కాదు, అవేర్నెస్ వచ్చేసింది, జనాభా పెరుగుతున్నారు, ల్యాండ్ తగ్గిపోతుంది, వెంచర్లు వేసేది కూడా తగ్గిపోతూ ఉంది. కారణం ల్యాండ్స్ ఎవరు అమ్మట్లేదు, అమ్మినా ఎక్కువ రేట్ హెవీ రేట్ అమ్ముతుంది. అది మార్కెట్లో ఆ ప్రైస్ మూవ్ కాదు. కారణం ఏంటంటే ల్యాండ్ దొరకట్లేదు, అసలు ల్యాండ్ అమ్మట్లేదు. రేట్ ఎంత తర్వాత విషయం కొందామంటే, ఎందుకంటే ల్యాండ్ దొరకట్లేదు, జనాభా పెరిగిపోతాం. కాబట్టి ల్యాండ్ ప్రొడక్షన్ చేయలేదు. కాబట్టి రియల్ ఎస్టేట్ చరిత్రలోనే నీలాంటి వాళ్ళు ఎంతోమంది చరిత్ర సృష్టించవచ్చు. దాన్ని చేయాల్సింది ఒకటే, కమిట్మెంట్తో పని చేయాలి. సీనియర్ని ఎప్పుడు సంతోషపెట్టాలి, తల్లి సంతోషపెట్టాలి, ఫ్రెండ్స్ని నీ రిలేషన్స్కి అందరూ కూడా బాగా ఉపయోగపడాలి, ఆపర్చునిటీ ఇవ్వాలి, హెల్ప్ చేయాలి. ఎంతోమంది ఎడ్యుకేషన్ ఆగిపోతాం, ఎంతోమంది గవర్నమెంట్ ఎగ్జామ్లో హాస్టల్లో పడతాం, వాళ్ళందరూ తీసుకొచ్చి జస్ట్ ఏదో మన చేయూతని ఇస్తూ మనం ఉపయోగించి సోషల్ నెట్వర్క్ ఉంది, ప్రతి ఒక్క దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది, యాడ్లు పోస్ట్ చేయడం, వాట్సాప్, టెలిగ్రాము, రకరకాల సోషల్ మీడియాలో వాళ్ళని ఉపయోగించుకున్న ఒక 1 అవర్ చేసిన ఒక హాస్టల్ బిల్లు కట్టినా మనకు ఒక 5,000 హ్యాపీని నాలెడ్జ్ ఉంటుంది. ఏదో రూపంలో మనకు కస్టమర్ తగిలేస్తారు. ఒకప్పుడైతే డోర్ నాకెళ్ళాలి, అవన్నీ ఉన్న ఇబ్బంది, ఫీల్డ్ వర్క్లు. ఇప్పుడు అవి ఏమి లేవు. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కంటే ఎక్కువగా కూర్చొని సోషల్ నెట్వర్క్ ద్వారా ఇన్ఫర్మేషన్ని మనం ఎక్కడెక్కడికో గ్లోబల్ ద్వారా యూట్యూబ్, ఎఫ్బీలు ద్వారా మనం చేసుకుంటూ ఎంతో అభివృద్ధి సాధించాలి. ఎంతోమందికి నువ్వు బీటెక్ వాళ్ళు, ఎంబీఏ వాళ్ళకంతా జాయిన్ చేసుకున్నావు, ఎంసీఏ వాళ్ళు కూడా జాయిన్ చేసుకున్నావు, మంచి వాళ్ళందరికీ అవకాశం ఇచ్చావు. ఒక రాము, ఒక సంధ్య, ఒక గంగా యాదవ్, వీరారెడ్డి, రమణారెడ్డి, ఒక సత్య, ఒక మధు, ఇంకెంతోమంది, ఒక 2 అనురాధలు, వాళ్ళు ఎంతోమంది వచ్చేసి మన దగ్గర. కాబట్టి ఎంతోమంది, ఇది ఆమెని, ఆస్మా, వీళ్ళంతా కూడా మన దగ్గర ఎంతోమంది చేశారు. చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఎంతోమంది బిజినెస్ మనం చేశారు. మన బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టుకొని గోల్డ్ కాయిన్ డిస్ట్రిబ్యూట్ చేసుకుని, ఒక బండ్ల సీను, బొబ్బర సీను, ఎంతోమందికి మన గోల్డ్ కాయిన్ మా చేతిలో ఇచ్చామాట. సీతని సీను, వీరారెడ్డి జూనియర్, వీరారెడ్డి క్లాస్మేట్స్, బొబ్బర సీను, బండ్ల సీను, విజయవాడ రామ్, బీటెక్ సివిల్ ఇంజనీర్, సంధ్య హైదరాబాద్ ఎంసీఏ, సత్య బీటెక్ కలమండ, మధు డిగ్రీ 6లో పెద్ద గదరి, వీళ్ళందరూ కూడా ఎంతోమంది నువ్వు ఆపర్చునిటీ ఇస్తూ నీ స్థాయిలో, నీ వయసులో
ఎంతో ఎంతో గర్వకారణంగా నేను చెప్పుకునేటట్టు తయారయ్యావు. ఈ రోజుకి కూడా ఎప్పుడు ఆ, ఎంతో విధంగా అసలు మనం మాట్లాడుతూ ఉంటే ఎండి గారు, వాసి గారు ముసి నవ్వులు ఒకటి అందరూ కూడా చుట్టుపక్కల అందరూ కూడా మన ఇద్దరం ఎంతో ఎంజాయ్మెంట్, ఎంతో సంతోషం, ఎంతో ఇన్స్పిరేషన్, మన కోఆర్డినేషన్, మన అండర్స్టాండింగ్ చేసుకుంటూ అర్థమైంది. అలాగా ఈ జర్నీ అలా కొనసాగాలని, ఈ జర్నీ రియల్ ఎస్టేట్ చరిత్రలో మంగన్న తర్వాత సెకండ్ ప్లేస్ మీరిద్దరే ఎక్కువ నాకు చేయూతనిస్తూ ఈరోజు కూడా ఎన్ని ఉన్నా సరే మా గురువు గారు అనుకుంటూ, మా సార్ అనుకుంటూ. ఒకప్పుడు ఎండి గారు మా సార్తో చెప్తాను, సార్ అదే జగదీష్ ఎంతో పొట్టున్నాడు, నేను చెప్పింది సార్ ఆశయం కాదని నాకు అనే స్థాయిలో ఉండేవారు. అలాగ ప్రతి ఒక్క విషయాన్ని చేయూతనిస్తూ, నా సలహా తీసుకుంటూ, నా డైరెక్షన్లో, నా రూట్లో నడుస్తూ, నాకు పేరు తెచ్చుకొని నువ్వు డెవలప్ అయ్యి చేసిన దానికి నీకు ఎంతో కృతజ్ఞతగా ఉంటాను నేను. అర్థమైందా? కాబట్టి నీలాంటి జూనియర్ దొరకడం కూడా నా అదృష్టం. నేను దొరకడం ఈ అదృష్టం నాకు తెలియదు, కానీ నీలాంటి జూనియర్, మాటైనే జూనియర్ దొరకడం, ప్లస్ నా అభివృద్ధిలో కీలకంగా ఇప్పుడు నా గురించి ఆలోచిస్తూ, నాకేదైనా చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చినా, సార్ మీ కాళ్ళు ములుగుచ్చి మాకు కంట్లో గుచ్చుకుంటుంది అంటూ, నాకు ఎక్కడ ఊరు వెళ్ళాలన్నా బస్ టికెట్లు కావచ్చు, ఏ ఆధార్ కార్డు కావచ్చు, ఎలక్షన్ కార్డు కావచ్చు, అన్నీ నువ్వే చేసుకుంటూ అలాగా చేసుకుంటూ అంత రెస్పాన్సిబుల్గా ఉన్నందుకు నేను కృతజ్ఞతను నీకు. నాకు అదే బాధ్యత, నీ పైన బాధ్యత ఉంది కాబట్టి అలా దాన్ని చేసుకోవాలి. ఎంతో అభివృద్ధి సాధించాలి. ఎంత చేయూతగా నువ్వు తీసుకోవచ్చు. ఇంకా నీలాంటి ఎంతోమంది సమాజం ఇంకా 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 పెంచుకోవాలి, నాలెడ్జ్ పెంచుకోవాలి, ఇంకొంచెం స్టేటస్ పెంచుకోవాలి, ఎంప్లాయ్మెంట్ ఇంకా ఎక్కువ మందికి ఇవ్వాలి. నీ ద్వారా ఎంతో చేయూతని ఎంతోమందికి ఇవ్వాలి. కాబట్టి కొంచెం వర్క్ అని కార్పొరేట్ ఆఫీసులో ఇంకొంచెం నీ స్ట్రెంగ్త్ పెంచుకొని గాజువాక బ్రాంచ్ని ఫుల్గా నింపేయాలి. ఎందుకంటే వెంచర్స్ అటువైపే ఉన్నాయి, శ్రేష్ఠ వెంచర్స్ కానీ ఇవన్నీ. కాబట్టి అక్కడ మనకు హెల్ప్ నెంబర్ వస్తూ ఉంది. నీ బిజినెస్ డెవలప్ చేసుకోవాలి. కాబట్టి ఉజ్వలంగా ఎదుగుతూ ఎంతో నా ఆయుష్ను కూడా నువ్వు పోసుకొని ఎంతో కలకాలం సంతోషంగా ఉంటూ రియల్ ఎస్టేట్ చరిత్రని నేను కంటిన్యూ చేసుకుంటూ గొప్పగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఎంతో ఎత్తుకు హైట్స్కి ఎదగాలని, ఈ కంపెనీలో రిలేషన్షిప్ అలాగే కంటిన్యూ, వీళ్ళ అభిమానాన్ని అలాగే కంటిన్యూ కలకాలం కొనసాగించాలని, నేనున్నా లేకపోయినా ఎంతో ఎంతో అభివృద్ధి సాధిస్తావు. కాబట్టి దీన్ని కొనసాగించు. ఇంకొంచెం జాగ్రత్తగా, ఇంకొంచెం శక్తివంతంగా, ఎఫెక్టివ్గా పనిచేసి నీ జూనియర్స్కి అందరికి కూడా నీలాగా డాక్యుమెంట్స్ ఇస్తూ, నేను మీకు ఇచ్చినట్టు మీరు వాళ్ళని కంటిన్యూ చేసుకుని చిరంజీవి ఛాలెంజ్ అయినప్పుడు ముగ్గురికి హెల్ప్ లాగా ఒక ముగ్గురికి డాక్యుమెంట్స్ ఇస్తే ఒక ముగ్గురు డాక్యుమెంట్స్ ఇస్తూ, మినిమం ఎక్కువ మంది ఇస్తే వెరీ గుడ్, తక్కువ కూడదు. అలా చేసుకుంటూ ఎంతో కీర్తి పతాక ఎగరేయాలని, ఇంకా ఎంతోమందికి ఆదర్శవంతంగా నువ్వు రూట్ చూపించాలని. అప్పు లేకుండా ఇవన్నీ సాధించడం అనేది సామాన్య విషయం కాదు. అది నీకు సాధ్యపడింది. ఎంతోమందికి సాధ్యపడంది నీకు సాధ్యపడింది. రూపాయికి ఇబ్బంది పడుతున్నారు, జీవితంలో ఒక స్థలం కొనలేకపోయారు. అలాంటి 3 వెంచర్లు నీకు స్థలాలు కొనుక్కున్నావు, ఇండిపెండెంట్ హౌస్ కట్టుకున్నావు, కారు ఉంది, బైక్ ఉంది, చెప్పండి, ఎఫ్జెడ్ బైక్ ఉంది, కారు ఉంది, బంగారు భవిష్యత్తు లాంటి కంపెనీ ఉంది, రియల్ ఎస్టేట్ ప్రొఫెషన్ ఉంది. అలా దాన్ని అలాగే కంటిన్యూ చేసుకుంటూ ఇంకా ఉజ్వల భవిష్యత్తు సాధించాలంటే చక్కగా నువ్వు ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకొని పనిచేసి శ్రీ వెంకటేశ్వరరావు అభిమానం ఇంకా కేకరాజు గారు, వాసు గారు, వీళ్ళందరి అభిమానం ఇంకా పెంపొందించుకోవాలంటే కొంచెం పంక్చువాలిటీ, ఇంకొంచెం ఎర్లీగా రావడం, రెస్పాన్స్గా పనిచేయడం, కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్స్ పెట్టడం, బ్రేక్ఫాస్ట్ మీటింగ్స్ పెట్టడం 8 o'clock మనకు చెప్పిన బిల్డింగ్ బ్లాక్స్ ఆనవాయితీ. ప్లస్ శ్రీ వెంకటేశ్వర రాజశేఖర్ చేసింది ఏంటి, నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ 8 అంతా. ఎందుకంటే
ఎక్కువ మంది జూనియర్స్కి గోల్డ్ కాయిన్లు అనౌన్స్ చేయడం, చేసుకుని వాళ్ళ దగ్గర అది అయ్యేటట్టుగా మనం చేయించుకోవడం. ఎక్కువ మంది ఉంటేనే ఏమన్నది, ఒక క్లాస్ చెప్పాలంటే ఎక్కువ మంది రావాలి, ఒక పర్సన్ ఉంటే చెప్పలేం కదా. ఎంత ఎక్కువ మంది, మరి హెవీ స్టూడెంట్స్ అని కాదు, మినిమం ఒక 40-50 మెంబర్స్ స్టూడెంట్స్ క్లాస్లో ఉంటే ఇంట్రెస్ట్ ఉంటుంది చెప్పడానికి. 2, 3, 4 ఒక్కరో ఉంటే ఉండే ఇంట్రెస్ట్ కూడా పోతుంది. కాబట్టి రియల్ ఎస్టేట్లో ఒక 10-15 మంది మినిమం, నెలకు ఒక ప్లాట్ వేయగలిగిన వ్యక్తులు, సండే వస్తే ఒక సైట్ విజిట్ పెట్టగలిగిన వ్యక్తులను తయారు చేసుకుంటే ఎంతో అభివృద్ధి సాధిస్తావు, ఎంతో హైట్స్కి వెళ్తావు, ఎంతో అజనమంగా ఉంటావు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, అలాగే జీవితంలో అప్పు చేయొద్దు, అప్పు ఇవ్వద్దు. రియల్ ఎస్టేట్లో కంటిన్యూ చేసుకోండి. ఇయర్స్ గడప. ఇప్పటికే నీకు నియర్ 11 years ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. 10.5 years, 2011 ఎండింగ్ 12 వేసుకున్నా దాదాపు. కాబట్టి దీన్ని అలాగే కొనసాగించాలని చేసుకుంటూ ఆల్ ద బెస్ట్.